షేరింగ్ సమ్ ఆఫ్ మై వ్యూస్. టైం మేనేజ్మెంట్ అని చెప్పారు మ్యామ్. అలాగే ఈ టాపిక్ టైం మేనేజ్మెంట్ తో పాటు విడదీయరాని సంబంధం ఉన్నది ఇంకొక టాపిక్ వచ్చి గోల్ సెట్టింగ్ అండి. సో ఈ రెండు కలిపి నా యొక్క కొన్ని పాయింట్స్ షేర్ చేసుకుందాం ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో ఇదందరికీ మనకి పరిచయం లేని టాపిక్ కాదండి. ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రెండు విషయాలు మనందరికీ చాలా చక్కగా తెలుసు. టైం మేనేజ్మెంట్ గురించి, గోల్ సెట్టింగ్ గురించి చిన్నప్పటి నుంచి అందరూ వింటూనే ఉన్నాము. నిత్యం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనగానే దాదాపుగా వినిపించే ఈ రెండు టాపిక్స్ అవి టైం మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్ వెరీ వెరీ కామన్ టాపిక్స్. సో ఇవి చాలా సింపుల్ గా అనిపిస్తుందండి, బట్ ఇట్స్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్. చాలా ఈజీ అనిపిస్తుంది, బట్ ఇట్స్ వెరీ వెరీ కాంప్లెక్స్ థింగ్ కూడా అనిపిస్తూ ఉంటుంది. అట్లాగే అన్ని తెలిసినట్టే ఉంటాయి, బట్ మనం ఎందుకో ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయము చాలా వరకు తెలిసిన విషయాలు కూడా. సో అట్లాంటి కొన్ని ఈ రెండు టాపిక్స్ ఐ వాస్ థింకింగ్ అంటే హౌ డు ఐ ప్రజెంట్, రైట్? ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలిసి ఉంటుంది, మళ్ళీ మళ్ళీ ఏం చెప్తాము అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఐ థాట్ లెట్స్ స్టిక్ టు ద బేసిక్స్, రైట్? సో ఇది చాలా డెప్త్ ఉన్న టాపిక్స్, ఎన్నో ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి, ఎన్నో టూల్స్ ఉన్నాయి, టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. సో ఈ రెండు మనం అచీవ్ చేయడానికి కావాల్సిన చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి. కానీ అవన్నీ డీప్ గా వెళ్ళి ఎక్కడికో కన్ఫ్యూజ్ అయ్యే బదులు ఇఫ్ వి స్టిక్ టు ద బేసిక్స్ అండ్ రివైజ్ అగైన్ అండ్ అగైన్, అసలు ఏంటి, మనం ఎందుకు ఏం చేయాలని ఆ థాట్ తోటి ఐ కేమ్ బ్యాక్ విత్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఓన్లీ. So I thought it's going to be a good discussion, and then I would like to be more interactive. If you could respond to any question, that will be really helpful. So without further delay, I'll move forward, right? So in fact, we can discuss this entire topic in this slide only, right? So madam already adbhutanga explain chesaru time management ante enti. So iku adbhutamaina quote undandi, time is free but it's priceless. You can't own it but you can use it. You can't keep it but you can spend it. Once you have lost it, you can never get it back, right? So ఈ ఒక్క సెంటెన్స్ మనకు అర్థమైపోతే ఐ థింక్ we don't need to discuss any other motivation. In fact, పర్సనాలిటీ డెవలప్మెంట్ మొత్తం కూడా మనం ఈ సెంటెన్స్ లోంచి తీసుకోవచ్చు, రైట్? అందరికీ తెలిసిన విషయం, there is nothing new here, బట్ ఈ మొత్తం కలిపి ఒక అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు హార్వీ మెకే గారు. So time is free but it's priceless. You know that. You can't own it. మనకు తెలుసు, బట్ యూ కెన్ యూజ్ ఇట్. యూ కాంట్ కీప్ ఇట్ బట్ యూ కెన్ స్పెండ్ ఇట్. వన్స్ యూ హ్యావ్ లాస్ట్ ఇట్, యూ కెన్ నెవర్ గెట్ ఇట్ బ్యాక్. ఒకసారి టైం గడిచిపోయిందంటే మనకు తిరిగి రాదనే విషయం మనకు తెలుసు. సో ఈ ఒక్క విషయాన్ని మనం గ్రహించగలిగితే మనం ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎంచక్క ఇక్కడ కూర్చొని మనం డిస్కస్ చేసుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. కాకపోతే మనకి ఇవన్నీ తెలిసి కూడా మనం కొన్ని విషయాల్లో ఎందుకో అవి పాటించలేకపోతూ ఉన్నాము. సో అటువంటి కొన్ని టాపిక్స్ మీద మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనగానే మనకి కొన్ని ప్రశ్నలు వస్తుంది. కొంతమంది మహానుభావులు చెప్తూ ఉంటారు, నువ్వేంటి టైం మేనేజ్ చేసేది అని. కాలాన్ని నువ్వు మేనేజ్ చేయగలవా? తెలుగులో షూర్ సార్, తప్పకుండా విద్యాసాగర్ గారు. సో కాలాన్ని మీరు మేనేజ్ చేయగలరా అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు, రైట్? సో మనకు అంత శక్తి ఉందా, అంత కెపాసిటీ ఉందా? లేదు, ఎవరికి లేదండి. టైం నడుస్తూనే ఉంటుంది, క్షణం అనుక్షణం కూడా అది పరిగెడుతూనే ఉంటుంది. సో మనం టైం మేనేజ్మెంట్ అంటే జనరల్ గా ఇక్కడ వచ్చే అర్థం ఏంటి? డూ ఐ మేనేజ్ టైం ఆర్ డూ ఐ మేనేజ్ అన్ యాక్టివిటీ? అంటే మనం ఇట్స్ నాట్ లైక్ వీఆర్ మేనేజింగ్ టైం. మనం ఏం చేయాలి ఆ సమయంలో అనేది మనం మేనేజ్ చేసుకుంటాం. ఆ యాక్టివిటీస్ ని, మనం చేసే పనిని మనం మేనేజ్ చేస్తాం. ఇట్స్ నాట్ టైం మేనేజ్మెంట్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ పెట్టాను, ఎందుకంటే ద మూమెంట్ టైం మేనేజ్మెంట్ అనగానే కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి మైండ్ కి. అసలు ఏంటి టైం మేనేజ్మెంట్ అంటే ఏమిటి అంటే, హౌ మచ్ టైం డు హ్యావ్? ఐ మీన్ ప్రతి పనికి కూడా కొంత సమయం కావాలి. కానీ మనకు ఎన్నో పనులు ఉంటాయి ప్రతిరోజు. పర్సనల్ పనులు కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, కెరీర్ వైజ్ కావచ్చు, హెల్త్, చాలా రకరకాల పనులు ఉంటాయి. ఇవన్నీ చేయడానికి చాలా మందికి ఒక ప్రశ్న, ఐ ఓన్లీ హ్యావ్ 24 hours అంటూ ఉంటారు, రైట్? ఈ 24 hours సరిపోతుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న, రైట్? అట్లాగే వాట్ ఈస్ ఫ్రీ టైం అంటే చాలా మంది అంటారు, ఐఎమ్ వెరీ బిజీ, ఐ డోంట్ హ్యావ్ టైం. కొంతమంది అంటారు చాలా ఫ్రీగా ఉన్నాను, వాళ్ళకి ఏం పని లేదు అంటుంటారు. వాట్ డస్ ఇట్ మీన్? అసలు ఫ్రీ టైం అంటే ఏంటి? బిజీ టైం అంటే ఏంటి? కెన్ ఐ సేవ్ టైం? కొంతమంది అంటారు యూ హ్యావ్ టు సేవ్ టైం, యూ హ్యావ్ టు సేవ్ టైం అంటారు. కానీ కెన్ యూ సేవ్ టైం? గడిచిపోతూనే ఉంటుంది సమయం. ఇట్స్ నాట్ లైక్ మనీ నేను బ్యాంక్ లో పెట్టుకుని నెక్స్ట్ వీక్ తీసుకుని వాడుకునేది కాదు. ఒక క్షణం ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, సమయం గడిచిపోతూనే ఉంది. ఆ క్షణం మళ్ళీ మనకు తిరిగి రాదని తెలుసు. అండ్ హౌ షుడ్ ఐ స్పెండ్ టైం, రైట్? సో ఆబ్వియస్ గా మనం ఏదైనా చేసినా చేయకుండా కూడా గడిచిపోతూ ఉంది. మరి అలాంటి సమయాన్ని మనం ఎలా గడపాలి, రైట్? అండ్ వాట్ డస్ టైం ఇన్వెస్ట్మెంట్ మీన్? మనం అంటూ ఉంటాం, అందరూ టైం మీరు ఇన్వెస్ట్ చేయాలి, టైం ఇన్వెస్ట్ చేయాలంటూ ఉంటారు. ఎందుకు మనం టైం ఇన్వెస్ట్ చేయాలి, రైట్? మనకు తెలుసు మనీ ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఫ్యూచర్ లో ఎక్కువ డబ్బులు వస్తాయి. షేర్లలో కానీ, రియల్ ఎస్టేట్ లో కానీ, గోల్డ్ కొంటారు, రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం, కానీ ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి. మనకి టైం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఎక్కువ టైం వస్తుందా?
అది అలాంటి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అండ్ హౌ కెన్ ఐ బెటర్ యూటిలైజ్ అవైలబుల్ టైం? సో మనకు ఉన్న సమయాన్ని మనం ఎట్లా ఇంకా అద్భుతంగా వాడుకోవచ్చు అని. సో ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు మనము దాని గురించి ఆలోచిస్తే అది కొన్ని టూల్స్ మనకు అవైలబుల్ ఉంటాయి, లేదా కొన్ని మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ చిన్న ఉదాహరణ తీసుకుంటే మనకి యూజువల్గా ఎనీబడి, లైక్ ఇఫ్ యూ టేక్ స్టూడెంట్స్ తీసుకోండి, మన ఇంట్లో కానీ, వ్యాపారంలో ఎక్కడైనా, బిజినెస్ లో కానీ, ఒక ఆఫీస్ లో కానీ, ఏ పనైనా జరుగుతున్నప్పుడు కొంతమంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కొంతమంది ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ తీసుకుందాం, రైట్? మ్యాథ్స్, చాలా మందికి మ్యాథ్స్ ఇస్ అ ప్రాబ్లం, రైట్? సో ఒక మ్యాథమెటిక్స్ క్లాస్ లో ఉన్నప్పుడు చాలా మంది విద్యార్థులు ఒక చిన్న ప్రాబ్లం చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కొంతమంది సరదాగా మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నెక్స్ట్ సార్ అంటే అడుగుతూ ఉంటారు. ఇంకొంతమంది ఓకే, దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఒక ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి దే స్పెండ్ ద టైం. సో ఇక్కడ ఒకే ఒక పని చేస్తున్నప్పుడు దేర్ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్, రైట్? కొంతమంది స్ట్రగుల్ అవుతున్నారు, కొంతమంది ఓకే దే ఆర్ మేనేజింగ్, డీసెంట్ గా పని చేసుకుంటారు, కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని. ఎందుకు ఇట్లా జరిగిపోతూ ఉంటుంది, రైట్? సో విల్ కమ్ బ్యాక్ టు దట్. బట్ ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ మనం ఆలోచించినప్పుడు దానికి కొన్ని సమాధానాలు దొరికే అవకాశం ఉంటుంది. సో అట్లాగే ఇఫ్ ఐ గో బ్యాక్, వన్ మోర్ ఎగ్జాంపుల్ విల్ టేక్, రైట్? చాలా మంది మనము ఎక్కువగా ఇంకొకటి ఆలోచిస్తూ ఉంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి. ఎగ్జామ్ బాగా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, టక రాసేసి 1 అవర్ అయిపోతుంది, ఇంకా 2 అవర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, 3 అవర్స్ ఎగ్జామ్ అయితే. కానీ క్వశ్చన్స్ రాని వాళ్ళు ఆలోచించి ఒక 2 గంటలాగి 3 గంటల 3 అవర్స్ అంతా మొదలెడతారు, రైట్? సో ఇంకో గంటే ఉంది నాకు, ఈ గంటలో నేను ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, ఇంకో 2 గంటలు ఉంటే బాగుండేదిగా అనిపిస్తుంది. అటువంటిప్పుడు ఏమవుతుంది, టైం ఫాస్ట్ గా పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ కొంతమందికి ఫస్ట్ ఎగ్జామ్ రాసి కూర్చున్న వాడికి 2 గంటలు వెయిట్ చేయాలి, టైం చాలా స్లో అనిపిస్తుంది. అదే సమయం ఒక అతనికేమో చాలా ఫాస్ట్ గా అనిపిస్తుంది, ఇంకో అతనికేమో చాలా స్లోగా అనిపిస్తుంది. టైం ఎవరన్నా కాసేపు ఆ టైం ఆపేస్తే బాగుండరా అనుకునే వాళ్ళు ఉంటారు, రైట్? కొంతమంది ఏమో ఈ టైం పరిగెడితే బాగుండరా అంటారు. ఎస్పెషల్లీ మనం జర్నీ చేస్తున్నాం అనుకోండి, ఒక లాంగ్ జర్నీ చేసుకుంటాం, 16 అవర్స్ ఫ్లైట్, 24 అవర్స్ ట్రైన్, 23 గంటలు ప్రయాణం చేసేందుకు బాగానే ఉంటాము. 1 అవర్ ఉంది, ఇంకా లాస్ట్ 1 అవర్ అసలు గడిచినట్టే అనిపించదండి. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు దిగాలి, ఎప్పుడు మనం వాళ్ళని కలవాలి, ఒక రకమైన ఎక్సైట్మెంట్, ఆతృత ఉంటుంది. ఆ 1 అవరే ఒక 1 డేలా అనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా ఎందుకు అంటే, కొంతమందికి ప్రశాంతంగా కూర్చుంటారు, కొంతమంది మాత్రం దే కాంట్ ఈవెన్ వెయిట్, లేచి తిరుగుతూ ఉంటారు ట్రైన్ లో అటు ఇటు, నెక్స్ట్ ఎప్పుడు ట్రైన్ స్టేషన్ వస్తుంది, ఎప్పుడు దిగాలి అని. సో ఇలాగా మనము కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ ఈ పాయింట్ పెట్టడం జరిగింది, రైట్? సో ఇంకొకటి మనం ఇందాక డిస్కస్ చేస్తున్నప్పుడు, వి స్పెండ్ టైం, వి సేవ్ టైం అండ్ వి ఇన్వెస్ట్ టైం. సో మనం అనుకున్నాం ముందే, వి కెనాట్ సేవ్ టైం, రైట్? అండ్ వై షుడ్ వి ఇన్వెస్ట్ టైం? సో స్పెండ్ ఆల్వేస్ హ్యాపెన్స్. స్పెండ్ అంటే ఏంటి, మనం గడుపుతున్నాం. ఈ గడపడం అనేది మనం ఏదైనా యాక్టివిటీ చేసినా చేయకపోయినా గడుస్తూనే ఉంటుంది. మనం పడుకున్నా గడుస్తుంది, తినేటప్పుడు గడుస్తుంది, ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు గడుస్తుంది, మాట్లాడుతున్నప్పుడు గడుస్తుంది, బుక్ చదువుతున్నప్పుడు గడుస్తుంది. ప్రతిసారి సమయం అనేది గడిచిపోతూనే ఉంటుంది. కానీ సేవ్ అంటే ఎట్లా సేవ్ చేస్తాము అనేది ఒక పెద్ద ప్రశ్న అండి చాలా. ఇప్పుడు ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఉదాహరణకి ఒక బుక్ చదువుతున్నాం, రైట్? 200 పేజెస్ బుక్ ఉంది. ఆ బుక్ నార్మల్ గా ఇఫ్ యూ స్టార్ట్ రీడింగ్ ఇట్ మే టేక్ లైక్ 5 అవర్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, రైట్? ఆ 5 అవర్స్ బుక్ ని మనము ఒక 3 అవర్స్ లో చదివితే మనకు ఎంత సేవ్ అవుతుందండి? ఒక 2 అవర్స్ అయితే సేవ్ అవుతుంది కదా. సో ఎలా మరి ఆ టెక్నిక్ మనం తెలుసుకోవాలి. 5 అవర్స్ ఇప్పుడు ఇలా రోజు వీక్లీ ఒక బుక్ చదువుతున్నారు అనుకోండి, మీరు వీక్లీ మీరు 5 అవర్స్ స్పెండ్ చేస్తున్నారు ఆ బుక్ పైన. సో ప్రతి వీక్ కూడా మనము 5 అవర్స్ స్పెండ్ చేస్తూ పోయామనుకోండి 200 పేజెస్ రీడ్ చేయడానికి, దట్ మీన్స్ యు ఆర్ నాట్ ప్రొడక్టివ్. అంటే మనకు అక్కడ ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. కానీ అదే బుక్ ని మనం ఎలా అంటే, కొన్ని ఫాస్ట్ రీడింగ్ టెక్నిక్స్ ఉంటాయి, రైట్? అంటే మనం కొన్నిసార్లు ప్రతి లైన్ చదవాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ మనము మన నాలెడ్జ్ ని బట్టి యూ కెన్ స్కిప్ ఫ్యూ లైన్స్ ఆర్ యూ కెన్ డూ ఫాస్ట్ ఫార్వర్డ్ రీడింగ్. సో అట్లాంటి తెలిసినప్పుడు మనం యూ కెన్ స్టిల్ గెట్ ద సేమ్ వాల్యూ ఫ్రమ్ ద బుక్, కానీ ఐ కెన్ ఫినిష్ ఇన్ 3 అవర్స్. సో దట్ విల్ గివ్ మీ 2 అవర్స్, రైట్? సో ఈ మిషనరీ ఇవన్నీ ఆటోమేషన్ అన్ని ఏం చేశాయి, మనం చేసే పనిని ఒకప్పుడు ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో ఎక్కడైనా ఒక ఐటమ్ తయారు చేయడానికి ఎంతో టైం పట్టేది. కానీ ఇప్పుడు మనం టెక్నాలజీ ద్వారా కానీ, డిఫరెంట్ మెషిన్స్ ద్వారా కానీ మనం ఏం చేస్తున్నాము, అది ప్రొడక్టివిటీ పెంచుకొని సేవ్ చేస్తున్నాం, టైం సేవ్ చేస్తున్నాం, రైట్? దానివల్ల డిమాండ్ మీట్ అవ్వగలుగుతున్నాం. ఇక్కడ కూడా మన టైం ని కూడా సేవ్ చేయాలంటే మనం చేసే పని మీద అవగాహన పెంచుకొని ఎక్కడైతే మనం తగ్గించుకోవచ్చో అది కొంచెం ఆలోచించగలిగితే చాలా టైం ఫ్రీ అవుతుంది. ఎందుకంటే మనం చేసే పనులలో చాలా డిస్టర్బెన్సెస్ రావచ్చు, లేకపోతే మన ఫోకస్ డైవర్ట్ అవ్వచ్చు. దానివల్ల ఒక 1/2 an hour చేసే పని 1 hour 2 hours చేసే అవకాశం ఉంటుంది.
సో దాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే యూ కెన్ డూ లాట్ ఆఫ్ చాలా టైం సేవ్ అవుతుంది. సో నిన్న మా టీంతో ఐ వాజ్ జస్ట్ డిస్కసింగ్ రైట్, ఒక వ్యక్తి అడిగాడు క్వశ్చన్, సార్ హౌ డు ఐ బి ప్రొడక్టివ్ రైట్, నాకు రోజు 12 గంటలు పనిచేస్తున్నాను అనిపిస్తుంది, కానీ ప్రొడక్టివిటీ మాత్రం సేమ్ వస్తుంది, నాకు పెద్దగా ఏమి ఎక్కువ పని చేస్తున్నట్టు అనిపించట్లేదు అనిపిస్తుంది. సో దట్స్ వేర్ వి వర్ డిస్కసింగ్ రైట్, ఎగ్జాక్ట్లీ నువ్వు యూ లుక్ ఎట్ హౌ యు ఆర్ స్పెండింగ్ యువర్ టైం, ఎంత ఫోకస్డ్ గా పని చేస్తున్నావు. నిజంగా ఒక యాక్టివిటీ చేసినప్పుడు 2 hours స్పెండ్ చేస్తే వీ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ చెక్, ఈ 2 hours ఇస్ ఇట్ వర్త్ స్పెండింగ్ 2 hours ఫర్ దిస్ టాస్క్, ఈ పని చేయడం 2 గంటలు దీనికి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందా అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఆటోమేటిక్ గా కొన్ని సొల్యూషన్స్ బయటకు వస్తూ ఉంటాయి రైట్. సో అట్లా అక్కడ ఎక్కడ వీలైతే అక్కడ మనం టైం సేవ్ చేసుకున్నాం అనుకోండి, మనం దాన్ని ప్రొడక్టివ్ వర్క్ ఎక్కువ ఇంకా ఇంపార్టెంట్ వర్క్ మనం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్ అనే వరకు వచ్చేసరికి ఎందుకు మనం ఇన్వెస్ట్ చేయాలి టైంని, వై వాట్ ఇస్ మీన్ బై ఇన్వెస్ట్ రైట్. అగైన్ ఇక్కడ ఆల్సో మనం గడుపుతూనే ఉన్నాం, కానీ ఆ చేసే పని వల్ల మనకు ఫ్యూచర్ లో ఎటువంటి లాభం కలుగుతుంది రైట్. ఉదాహరణకి మీరు హెల్త్ తీసుకోండి, హెల్త్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 10 minutes మీరు వాక్ చేస్తారు, మినిమం 10 minutes చాలు. ఆ 10 minutes వాక్ చేయడం వల్ల వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ లాంగ్ టర్మ్ లో రైట్. సో 10 minutes బుక్ చదువుతారు, 10 minutes మెడిటేషన్ చేస్తున్నాం రోజు. సో యూఆర్ స్పెండింగ్ లైక్ ఎనీ అదర్ యాక్టివిటీ, బట్ యూఆర్ లైక్ దిస్ ఈస్ గోయింగ్ టు ఈల్డ్ అస్ రిజల్ట్స్. అంటే మనకి ఫ్యూచర్ లో దీని వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయి రైట్. సో ఈ రోజు తింటున్నాం, రోజు తింటాం, యా అది దట్ ఈస్ నార్మల్ ప్రాసెస్ రైట్, దట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్. మనకు హ్యూమన్ నీడ్ కాబట్టి, బేసిక్ నీడ్ కాబట్టి రోజు తింటూనే ఉన్నాము, రోజు యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ కొన్ని మన భవిష్యత్తు కోసం రైట్, మనం ఎట్లాగే డబ్బులు దాచుకుంటామో మనకు ఫ్యూచర్ లో ఎక్కువ డబ్బులు రావాలి అని, మన టైంని కూడా కొన్ని చోట్ల ఉపయోగకరమైన చోట్ల స్పెండ్ చేయగలిగితే మనకు భవిష్యత్తులో దానికి వేరే రూపంలో మనకి లాభం చేకూరుతుంది. కాబట్టి ఎక్కడెక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే, ఎక్కడెక్కడ ఎలాంటి మంచి పనులు చేస్తే మనకి ఇది ఉపయోగపడుతుంది అనే విషయం గురించి మనం కొంచెం శ్రద్ధ వహిస్తే ఆటోమేటిక్ గా మనం చేసే ప్రతి పని కూడా ఎలాంటి పని చేయాలని చెప్పేసి మనం ఒక ఆలోచన రావడం జరుగుతుంది మైండ్ లో. సో ఇక్కడ జనరల్ గా ఎందుకు అసలు టైం మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అనే ఒక ఫ్యూ పాయింట్స్ చూద్దాం రైట్. అసలు మనకందరికి తెలిసిందే టైం చాలా ముఖ్యము, మనకు గడిచిపోతే తిరిగి రాదు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ టైంని నేను ఎలా స్పెండ్ చేస్తాను అనే దాని బట్టి మనకు అవుట్కమ్ ఎట్లా ఉంటుంది, దాని యొక్క రిజల్ట్ ఎట్లా ఉంటుంది అంటే, సక్సెస్ ఇన్ లైఫ్ ఇన్ జనరల్ డిపెండ్స్ ఆన్ వన్స్ అవైలబిలిటీ టు ఎఫిషియెంట్లీ మేనేజ్ టైం. సో మనం చూస్తే ఎవరు సక్సెస్ఫుల్ పీపుల్ చూసినా కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇన్ఫాక్ట్ ఐ మీన్ అగైన్ సక్సెస్ఫుల్ పీపుల్ అనగానే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అవసరం లేదు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అక్కర్లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళలో కొంతమంది చాలా ఎఫిషియెంట్ గా ఆడుతూ పాడుతూ హ్యాపీగా పనిచేసుకుంటూ వెళ్తారు. కొంతమంది దర్ స్ట్రగ్లింగ్ డే టు డే జాబ్, సేమ్ జాబ్ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా దర్ స్ట్రగ్లింగ్. కానీ మిగతా వాళ్ళు సరదాగా చేసుకుంటూ పోతున్నారు, పాటలు పాడుకుంటూ ఉంటారు, సరదాగా జోకులు వేస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అట్లా అంటే, వాళ్ళు సరిగ్గా సమయాన్ని యూజ్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతున్నారు రైట్. కానీ ఆ పని గురించి మనకు ఒక అవగాహన లేకపోవడం కానీ, లేకపోతే దాని గురించి ఇంకొంచెం ఎక్కువ డీప్ గా అనాలిసిస్ చేసి ఎట్లా దాన్ని ఇంప్రూవైజ్ చేయాలని తెలియకపోతే మనం అదే పని గురించి స్ట్రగుల్ అవుతూనే ఉంటాం. సో ఆ చిన్న చిన్న డిఫరెన్సెస్ తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. సో అందరికీ మనకు ఇందాక మేడం చెప్పారు, ప్రతి ఒక్కరికి కూడా సేమ్ టైం. ఐ థింక్ టైం ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ కామన్ అక్రాస్. ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్లానెట్ పైన, నాట్ ఓన్లీ మనుషులండి, చెట్లకు కావచ్చు, జంతువులకు కావచ్చు, రాయి కావచ్చు, ప్రతి దానికి కూడా ఈ 24 hours టైం అనేది ఇట్స్ సేమ్ ఫర్ ఎవ్రీథింగ్ ఆన్ ద ప్లానెట్. సో అటువంటిప్పుడు ఈ టైం మనం ఎట్లా యూజ్ చేసుకుంటే డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ లైక్ దట్ రైట్. సో మనం ఈ రోజు ఎలా గడుపుతున్నాము, ద వాయిస్ నాట్ క్లియర్ అండి? క్లియర్ సార్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసుకోండి నారాయణ గారు మీరు వైపు. సో మనం టైంని ఎలా స్పెండ్ చేస్తున్నాము అనే దానిపైన మన అవుట్కమ్ ఉంటుంది. కాబట్టి మన ఎస్పెషల్ ఇక్కడ ఏంటంటే గోల్స్, మనందరికి కూడా లక్ష్యాలు ఉంటాయి. సో గోయింగ్ టు డిస్కస్ అబౌట్ గోల్స్ ఇన్ అ ఫ్యూ మినిట్స్. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ టైం మేనేజ్మెంట్. సో ఇన్ఫాక్ట్ ఒక టైం మేనేజ్మెంట్ చేస్తే దాదాపుగా మన జీవితంలో ప్రతి అంశం పైన కూడా మనం సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గోల్స్ అచీవ్ చేయాలంటే అద్భుతంగా మన సమయాన్ని ఉపయోగించుకోవాలి. అందరికీ సమానంగా ఉన్న సమయాన్ని ఎందుకు కొంతమంది బాగా ఉపయోగించుకుని ముందుకెళ్ళగలుగుతున్నారు, కొంతమంది అక్కడే ఉండిపోతున్నారు, లేదా ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉన్నారు రైట్. సో అందుకోసమే ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్
రైట్? మన ప్రయారిటీస్ కానీ మన గోల్స్ ఈ టైంని ఎంత ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకుంటున్నాము అన్న దాని మీదనే ఆధారపడి ఉంటాయి. రైట్? సో చాలా మందికి పెద్ద ప్రశ్న, నా గోల్స్, ఎన్నో గోల్స్ పెట్టుకుంటాను, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీచ్ మై గోల్స్. మరి ఎందుకు అంటే ఎస్, మనం ఎందుకంటే ఆ సమయాన్ని మనం సరిగ్గా వినియోగించుకోవడం లేదు. సో ఉదాహరణకి ఒక అద్భుతమైన కథ చెప్తారు మహాభారతంలో, మనందరికీ తెలిసిందే. మహాభారతంలో పాండవులు ఏం చేస్తారు, ఇక్కడ వాళ్ళని అరణ్యవాసంలో అజ్ఞాతవాసంలో ఉంటారు. ఆ 14 సంవత్సరాలు కూడా వాళ్ళు ఎలా వాళ్ళ సమయాన్ని వినియోగించుకున్నారు. రైట్? ఇప్పుడు మామూలుగా అయితే అలాంటి ఒక రాజులు వాళ్ళు వెళ్ళి అడవిలో ఉన్నారంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ముందు సిగ్గుపడాలి, ఫస్ట్ ఎవరికి కనిపించకూడదు, మొహానికి ముసుగేసుకోవాలి, ఎవరు చూస్తే మనం ఏమనుకుంటారు. రైట్? అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు అద్భుతంగా వాళ్ళ సమయాన్ని వినియోగించి అస్త్రశస్త్రాలు తెచ్చుకొని వాళ్ళ మొత్తం పదును పెట్టి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అన్నింటినీ కూడా అట్లాగే అజ్ఞాతవాసంలో ఉండి ఒక రాజుకు వాళ్ళకి సహాయం చేయడమే కాకుండా వాళ్ళ యుద్ధంలో గెలవడానికి మంచి ఒక మిత్రుల్ని సంపాదించుకుంటారు. రైట్? అభిమన్యుడికి ఒక పెళ్లి కూతురు దొరుకుతుంది. సో ఒక వాళ్ళ ఆ టైం అంత ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోవడం వల్ల, అంటే అతి తక్కువ సపోర్ట్ ఉన్న వాళ్ళు పాండవుల వైపు, కానీ వాళ్ళు ఆ సమయాన్ని వినియోగించుకొని ఇంకా సపోర్ట్ కూడా సంపాదించుకోగలిగారు. సో ఇక్కడ ఇంకొన్ని, అంటే ఎక్కువ మంది ఎందుకు కామన్ ప్రాబ్లమ్స్ మనందరికీ కూడా చాలా వరకు ఎందుకు స్ట్రగుల్ అవుతాము అంటే మనకు తెలిసిన విషయాలే, కానీ మనం ఎందుకు ఈ టైంని యూటిలైజ్ చేసుకోకపోతున్నాం అనే కొన్ని పాయింట్స్ ఇక్కడ చూస్తే, అన్క్లియర్ ఆబ్జెక్టివ్స్ అండి. అంటే మనం చేసే పని మీద మనకి క్లారిటీ ఉండదు. ఓకే, ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు, రోజు వెళ్ళి కొన్ని ఫైల్స్ మీద సంతకం పెడుతున్నాడు, లేకపోతే ఫైల్స్ వెరిఫై చేస్తున్నాడు, అకౌంట్స్ ఆడిట్ చేస్తున్నాడు, కానీ దాన్ని చేయడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే చాలా ముఖ్యమైనది కావచ్చు. దాని మీద కొన్ని కంపెనీస్ భవిష్యత్తు ఆధారపడి ఉండొచ్చు. రైట్? మీరు ఒక ఫైల్ సంతకం పెడితే సరిగ్గా ఆ కంపెనీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, లేకపోతే మీరు సంతకం పెట్టకపోతే ఆ కంపెనీ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. దాని మీద ఎంతో మంది ఎంప్లాయీస్ లైఫ్ ఆధారపడే అవకాశం ఉంది. కానీ మనకు అది ఆ బ్యాక్గ్రౌండ్ అంటే సరిగ్గా తెలియనప్పుడు మనం ఎట్లా ఫోకస్ చేయగలము. రైట్? సో మనం చేసే పని ఏంటి, దానివల్ల రిజల్ట్ ఏంటని తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. సో ప్రొక్రాస్టినేషన్, వాయిదా అనేది మనకు అందరికీ తెలిసిందే. సో ఐ మీన్ ప్రతి ఒక్కరు కూడా మానవ జాతిలో దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ప్రొక్రాస్టినేషన్, వాయిదా పని చేస్తూనే ఉంటారు. సో అది చాలా ముఖ్యం. సో మనకి ఆబ్జెక్టివ్ ఏంటో తెలిసినప్పుడు, ఇంపార్టెన్స్ తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా ప్రొక్రాస్టినేషన్, ఆ వాయిదా అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండ్ మనం చేసే పని ఏంటి. అట్లా క్లారిటీ కూడా ఉండకూడదు. పని మీద ఇంట్రెస్ట్ ఉండదు, నాట్ ఇంట్రెస్టెడ్, కానీ తప్పదు, డబ్బుల కోసం సాలరీస్ కోసం పనిచేస్తూ ఉంటారు చాలా మంది. సో వాళ్ళు అలా ఉన్నప్పుడు ప్రొడక్టివిటీ ఆబ్వియస్ గా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు రాదు. ఎందుకు వస్తుందండి? సేమ్ వ్యక్తి కొన్ని పనులు చాలా అద్భుతంగా చేయగలడు, కానీ ఈ పని మీద శ్రద్ధ, ఇంట్రెస్ట్ లేనప్పుడు అది అంత ఇంట్రెస్ట్ గా చేయకపోతే ఆటోమేటిక్ గా అది ఎక్కువ సమయం తీసుకోవడం, కానీ అది అవుట్కమ్ అనేది క్లియర్ గా ఉండదు, క్వాలిటీ అవుట్పుట్ మనకు రాదు. రైట్? ఇంకా చాలా మంది డిసార్గనైజ్ ఉంటారండి. సో కనీసం ఒక టేబుల్ కూడా నీట్ గా ఉండదు, మనం పెట్టుకున్న బట్టలు సరిగ్గా ఉండవు, మనం రోజు వాడే వ్యాలెట్ కానీ వాచ్ కానీ ఎక్కడ పెడతామో తెలియదు. సో అటువంటిప్పుడు ఏంటి, చిన్న చిన్న విషయాల్లో కూడా ఎక్కువగా టైం వేస్ట్ చేస్తూ ఉంటాము. ప్రతిరోజు వాళ్ళు వెతుక్కునే ఉంటారు, పరిగెడుతుంటారు, ఆఫీస్ టైం అవుతుంది, కీస్ ఎక్కడ ఉన్నాయో వెతుకుతుంటారు, వాచ్ ఎక్కడ ఉన్నాయో వెతుకుతుంటారు, వ్యాలెట్ దొరకదు. సో ఇట్లా ఆర్గనైజేషన్ సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్ గా యూ గెట్ ఇన్ టు టెన్స్డ్ ఎన్వైరన్మెంట్. రైట్? సో ఒకదాని కోసం ఒకటి చూసి మర్చిపోతూ ఉంటాము, ఇంకా ఇన్ఫాక్ట్ అది చాలా మనకి డిలే చేస్తూ ఉంటుంది. రైట్? అండ్ ఇంకా ముఖ్యమైన విషయం, చాలా మంది స్ట్రగుల్ అయ్యే దగ్గర ఏంటంటే నో అని చెప్పలేకపోవడం. రైట్? సో లైఫ్ లో మనకి చాలా ఇంపార్టెంట్ అంటే మనం మన చుట్టూ ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరితో మనం కలిసి జీవిస్తాము. ఎక్కువగా ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం మేనేజర్స్, బాసెస్ దగ్గర. సో వాళ్ళు వచ్చి మనకి పనులు చెప్తూ ఉంటారు. రైట్? ఆల్రెడీ మనకు చాలా యాక్టివిటీస్ ఉంటాయి, ఇంపార్టెంట్ పనులు ఉంటాయి, కానీ వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళు వచ్చి ఇంకోటి చెప్పినప్పుడు మనం చేయగలమా లేదా అని అసెస్ చేసుకొని నో అని చెప్పగలగాలి. ఒకవేళ మనకి వీలవదు, లేకపోతే ఈ రోజు నేను చేయలేను, రేపు చేస్తాను, నేను ఇప్పుడు చేసే పని రేపు చేస్తాను, ఈ రోజు ఇప్పుడు చెప్పిన పని చేస్తాను, ఇట్లాంటి డిస్కషన్ ఓపెన్ గా మనం చేయలేకపోవడం వల్ల అక్కడ మొహమాటం కొద్ది పని తీసేసుకుంటారు, కానీ ప్రాక్టికల్ గా తెలుసో చేయలేరని. ఒకవేళ చేసినా ఇంకో 2 గంటలు ఈరోజు ఎక్స్ట్రా వర్క్ చేయాలి. సో ఈ నో అని చెప్పకపోవడం వల్ల టెన్షన్ పడి స్ట్రగుల్ అయిపోయి చేసే పని సరిగ్గా చేయకపోవడం, మళ్ళీ అవుట్పుట్ ఇష్యూస్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ టు సే నో, ఆర్ అట్లీస్ట్ డిస్కస్ వై యు ఆర్ సేయింగ్ నో అనేది. సో ప్రయారిటైజేషన్ అనేది మనందరికీ చాలా తెలుసు. మనకి ఎన్నో పనులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి కూడా, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ చాలా పనులు ఉంటాయి. కానీ ఏ పని ఎప్పుడు చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. కొన్ని పనులు ఆ సమయంలో చేయకపోతే దానికి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. సో దేర్ ఇస్ సంథింగ్ కాస్ట్ ఆఫ్ డిలే, కాస్ట్ ఆఫ్ డిఫర్ అంటూ ఉంటారు. ఈ పనిని ఈ సమయంలో చేయకపోతే ఒక 2 గంటలకు చేసిన తర్వాత కూడా చేస్తే ఏమవుతుందంటే అరగంటలో అయిపోయినప్పుడు 2 గంటలు కావచ్చు, లేకపోతే దానికోసం మీరు పెనాల్టీ కట్టాల్సి రావచ్చు. రైట్? సో ఇంపార్టెంట్ ఇస్ నో వెన్ టు డూ వాట్. అసలు మనకున్న 10 పనుల్లో ఫస్ట్ ఏది చేయాలి అనేది చాలా చాలా ముఖ్యం. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే 10 పనులు ఉంటే అందులో సింపుల్ టాస్క్ అని చేసేసి టకటక కంప్లీట్ చేస్తూ ఉంటారు.
కానీ దానివల్ల ఒక పెద్ద ఇంపార్టెంట్ పని అనేది ఆగిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనకి టెన్షన్ బిల్డ్ అవుతూ ఉంటుంది. సో మనం ఆ ప్రయారిటైజేషన్ ప్రాపర్ గా చేసుకుంటే ఆటోమేటిక్ గా మిగతా పనులన్నీ కూడా చక్కగా జరిగిపోతూ ఉంటాయి. సో ఇంకా ఐ మీన్ ఐ విల్ నాట్ గో త్రూ ఎవ్రీథింగ్, బట్ మనకు చాలా ఇలాంటి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఇంకోటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హెల్త్. మన హెల్త్ సరిగ్గా లేదనుకోండి, ఆటోమేటిక్ గా చాలా ఎఫెక్ట్ పడుతుంది మనం చేసే పని మీద. ఎందుకంటే మనకు అంత ఎనర్జీ ఉండదు, ఫోకస్ ఉండదు, ప్రతిదానికి ఆయాసం వస్తుంది. కాసేపు ఎక్కువగా నడిచే వాళ్ళు అనుకోండి, వాళ్ళ వల్ల కాదు. సో ఎక్కువగా ఆ ప్రొడక్టివిటీ అనేది చాలా తగ్గిపోతుంది. ప్రొడక్టివిటీ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మనం స్ట్రగుల్ అవుతాము. దానివల్ల ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. గంట చేయాల్సిన పని 1.5 అవర్ 2 అవర్స్ చేస్తూ పోతాం. సో అక్కడ మనం టైం వేస్ట్ చేసిపోతాము. అంటే బయట చూసే వాళ్ళకి ఏమంటుంది, ఈజ్ హార్డ్ వర్కింగ్, రోజు 12 గంటలు పని చేస్తున్నాడు, బట్ అవుట్పుట్ మాత్రం 8 అవర్స్ కూడా రావట్లేదు. సో ఇట్లా చాలా చాలా విషయాలు మనకి మన జీవితంలో టైం తినేస్తూ ఉంటాయి. సో ఆ తినేసే టైంని ఎట్లా మనము కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో ఇక్కడ చాలా మందికి తెలిసే ఉంటుంది, 80-20 రూల్ అని ఉంటుందండి, పారెటోస్ ప్రిన్సిపల్ అంటూ ఉంటారు. ఈ 80-20 రూల్ ఇట్ ఈస్ అప్లైస్ టు వన్ ఆఫ్ మై ఫేవరెట్ రూల్. దీన్ని దాదాపుగా ప్రతి చోట కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ చూస్తే 80% ఆఫ్ ద వర్క్ గివ్స్ ఓన్లీ 20% రిజల్ట్స్. దట్ ఈస్ ఫ్యాక్ట్. మనం చేసే 10 పనులు చేస్తే అందులో 8 పనుల వల్ల కేవలం 20% మాత్రమే అవుట్పుట్ వస్తుంది. కానీ 20% ఆఫ్ ద వర్క్ గివ్స్ 80% రిజల్ట్స్. సో మన 20% చాలా ఇంపార్టెంట్. అది ఐడెంటిఫై చేయగలిగి దానికి ప్రయారిటీ ఇస్తే సో ఆటోమేటిక్ గా మనకి రిజల్ట్స్ అవుట్కమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ లైక్ రిచ్ పీపుల్, రైట్? మనకు తెలుసు ప్రపంచంలో 20% మంది దగ్గర 80% వెళ్తుంది, రైట్? మిగతా 80% మంది 20% పంచుకుంటున్నారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ నోన్ ప్రిన్సిపల్. ఇట్ అప్లైస్ టు లాట్ ఆఫ్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ తీసుకోండి. క్లాస్ రూమ్ లో యూ విల్ ఓన్లీ సీ 20% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ టాప్ అండ్ రెస్ట్ 80% ఆర్ యావరేజ్ ఆర్ బిలో యావరేజ్, యావరేజ్ యూజువల్ గా చూసుకుంటే. సో ఇట్లా ఈ ప్రిన్సిపల్ ని దాదాపుగా మనం ప్రతి చోట అన్వయించుకోవచ్చు. కానీ ఇక్కడ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు 80% ఆఫ్ ద వర్క్ మీద ఫోకస్ చేస్తారా, 20% ఆఫ్ ద వర్క్ మీద ఫోకస్ చేస్తారా? మీరు ఒక 2 గంటలు స్పెండ్ చేస్తున్నారంటే అది 20% రిజల్ట్ వస్తే ఇంపార్టెంట్, 80% రిజల్ట్ వస్తే ఇంపార్టెంట్. ఈ చిన్న మనకి ఈ చిన్న ప్రిన్సిపల్ సూత్రం తెలిసిందనుకోండి, మనం ఎక్కడ ఎఫర్ట్ ఫోకస్ చేయాలి అనే దాని మీద ఒక అవగాహన వస్తుంది. సో అది అవగాహన వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మీరు 2 గంటలు పని చేసి 80% అవుట్పుట్ తీసుకొచ్చేస్తారు. సో మిగతా 20% ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. కానీ 80% ఎఫర్ట్ పెట్టి 20% అవుట్పుట్ వచ్చింది అనుకోండి, ఇంకా 80% ఉందనే ఒక మైండ్ లో ఒక సబ్ కాన్షియస్ ఒక టెన్షన్ ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడం చాలా కష్టం. సో దానివల్ల ఇంకా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. మనకి రోజంతా కూడా ఒక బిజీ 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 అనే ఒక అందరూ అంటుంటారు కదా, చాలా మంది చాలా బిజీ, ఆ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. కాబట్టి ఇంపార్టెంట్ నోట్, ఈ 80% అవుట్పుట్ నాకు ఏ పని చేస్తే వస్తుంది. ఇట్ మే నాట్ బి 80%, 60%, 70%, 50% ఎంతగానో, కానీ ఎక్కువ అవుట్కమ్ ఏ పని చేస్తే వస్తుంది మీద ఫోకస్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మిగతా పనులన్నీ ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చండి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. సో దిస్ ఇస్ అనదర్ కామన్ మెథడాలజీ. మనం చాలా మంది ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలనే క్వశ్చన్ ఉంటుంది, రైట్? సో ఎందుకు ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అంటే ఈ 4 క్వాడ్రంట్ ఫార్ములా అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఈ 4 క్వాడ్రంట్స్ లో మనం ఏం చూస్తున్నామంటే, ఒక వర్టికల్ గా చూస్తే ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్ అని ఉన్నాయి. హారిజాంటల్ గా అర్జెంట్, నాట్ అర్జెంట్ ఉన్నాయి. సో మనం చేసే ప్రతి పనిని కూడా ఈ 4 క్వాడ్రంట్స్ లో మనం పెట్టగలిగితే మనకు తెలిసిపోతుంది. అంటే మనం చేసే పనులు అవి నిజంగా ఇంపార్టెంటా, అర్జెంటా, లేకపోతే నాట్ ఇంపార్టెంటా, రైట్? నాట్ అర్జెంట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్, ఇట్లా 4 కేటగిరీస్ లో ఉంటాయి. ఇది చేయడం వల్ల అంటే ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఇన్ ఎ వైల్ మనం చేసే యాక్టివిటీస్ ని ఈ క్వాడ్రంట్స్ లో సెట్ చేసుకోగలిగితే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని తెలుస్తుంది. అంటే మన రోజంతా కొంతమంది చెప్తూ ఉంటారు, లైక్ ఐఎమ్ ఆల్వేస్ బిజీ. ఎందుకు మీరు బిజీగా ఉన్నారు అనే విషయం మీకు తెలిసిపోతుంది. లేదా కొంతమంది నేను రోజంతా పని చేస్తున్నాను కానీ పనులు అవ్వట్లేదు, ఇంకా వస్తూనే ఉంటాయి అంటారు. కానీ ఎందుకు? వాళ్ళు విలువైన సమయంలో అవసరమైన పనులు చేస్తున్నారు, అవసరం లేని పనులు చేస్తున్నారు, రైట్? సో అట్లాంటి విషయాలు మనకు ఈ చిన్న ఎక్సర్సైజ్ ద్వారా ఒక అవగాహన కలుగుతుందండి. సో ఇట్స్ వెరీ ఆఫ్ ద వెరీ కామన్, వెరీ వెల్ నోన్ ప్రిన్సిపల్, ఈజీ టు యూస్. అయితే ఇక్కడ నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, నాట్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం హియర్. సో ముందుగా లెఫ్ట్ సైడ్ చూస్తుంటే మన క్వాడ్రంట్ 1 ఉందండి పైన. సో ఆ కలర్డ్ బ్రౌన్ కలర్ లో హైలైట్ అయింది చూసి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. అంటే మనకి మనం చేసే పనులు, మీరు 10 పనులు ఉన్నాయనుకోండి, ఆ 10 పనుల్లో ఏవేవి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం చేయాల్సిన పనులు అవి, మనం పోస్ట్ పోన్ చేయడానికి వీల్లేదు. అవి చాలా అర్జెంట్, అంటే టైం వైజ్ దే ఆర్ అర్జెంట్ అండ్ దే ఆర్ ఇంపార్టెంట్ ఆల్సో.
అవి 2 పోస్ట్‌పోన్ చేయడానికి వీల్లేదు. అవి చేసి తీరాల్సిందే ఇప్పుడు. అయితే కొంతమంది ఎప్పుడు బిజీగా ఎందుకుంటారంటే, వాళ్ళంతా ఎప్పుడు ఇంపార్టెంట్, అర్జెంట్ పనులు చేస్తూ ఉంటారేమో. సో, అటువంటప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడు బిజీగా ఉన్నారు. వాళ్ళకింకా ఊపిరి తీసుకునే అవకాశం ఉండదు. లంచ్ చేసే అవకాశం ఉండదు. వాష్‌రూమ్‌కెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేసే పనిని పోస్ట్‌పోన్ చేసే అవకాశం లేదు. అది టైమ్ సెన్సిటివ్, అట్ ద సేమ్ టైమ్ ఇంపార్టెంట్. అది పోస్ట్‌పోన్ చేస్తే మళ్ళీ దాని మీద ఇంపాక్ట్ ఉండొచ్చు. మీ ప్రొఫెషనల్ కెరీర్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు. ఫైనాన్షియల్‌గా ఇంపాక్ట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్. షేర్ మార్కెట్‌లో మీరు ఇఫ్ యూ హావ్ టు బై ఆర్ సెల్, ఆ షేర్స్‌ని ఆ మూవ్‌మెంట్‌లో చేయాలి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేసినా కూడా ఏమవుతుంది? ప్రైసెస్ చేంజ్ అయిపోతుంటాయి. సో, మీరు ఒక టార్గెట్ ఇస్తారు. వాళ్ళ టార్గెట్‌లోనే యూ హావ్ టు బై ఆర్ సెల్. సో, అట్లాంటి పరిస్థితుల్లో మీరు రోజంతా ఉంటున్నారా? రైట్? సో, అది మళ్ళీ డిస్కస్ చేద్దాం. అసలు ఎందుకు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? డిసడ్వాంటేజ్ ఏంటి? మనం డిస్కస్ చేసుకుందాం. అట్లాగా సెకండ్ క్వాడ్రంట్ వచ్చేసి రైట్ సైడ్ మీరు చూస్తే ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. సో, మనం చేసే పనులు అవి ఇంపార్టెంటే కానీ అర్జెంట్ ఏం కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కరెంట్ బిల్లు కట్టాలి. అది ముఖ్యం, ఇంపార్టెంటే. కానీ అది ఇవాళ కట్టాల్సిన అవసరం లేదు. డెడ్‌లైన్ ఈస్ ఆన్ 10th ఆర్ 15th ఆఫ్ ది మంత్. రైట్? సో, అది ఒకటి మన యాక్టివిటీ అక్కడ పెట్టేసుకుంటాం. రైట్? కానీ డ్యూ డేట్ ఈరోజు అనుకోండి. డ్యూ డేట్ ఈరోజు అదేమవుతుంది? అది ఇంపార్టెంటే కానీ ఇప్పుడు అర్జెంట్ కేటగిరీలోకి వచ్చింది. రైట్? సో, మనము ఇప్పుడు 10 రోజుల ముందు కరెంట్ బిల్ కట్టాలని తెలిసినప్పుడు అది ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. కానీ ఆ 10 రోజులు మనం పే చేయలేదు. లాస్ట్ డే వచ్చింది. కానీ అప్పుడేమవుతుంది? అట్ విల్ కమ్ ఇంటూ క్వాడ్రంట్ 1. సో, ఇలా మనము పనుల్ని వాయిదా వేస్తూ పోతే ఇవన్నీ కూడా ఫస్ట్ క్వాడ్రంట్‌కి వచ్చి కూర్చుంటాయి. ఫస్ట్ క్వాడ్రంట్ ఏంటి? అన్ని అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. సో, మనము ఎంత వాయిదా వేస్తూ వస్తే పనులన్నీ ప్రోక్రాస్టినేషన్ చేస్తూ వస్తే అవన్నీ వచ్చి ఫస్ట్ క్వాడ్రంట్‌లో కూర్చొని మన తల మీద కూర్చుంటాయి. సో, ఆటోమేటిక్‌గా మనకి ప్రెషర్ పెరగడం జరుగుతుంది. రోజంతా బిజీగా ఉంటారు. ప్రొడక్టివిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో, దానివల్ల లైఫ్ మిజరబుల్‌గా తయారవుతుంది. సో, ఈ సెకండ్ క్వాడ్రంట్‌లో ఉన్న యాక్టివిటీస్‌ని పర్ఫెక్ట్‌గా మేనేజ్ చేయగలిగితే లైఫ్ విల్ బి సింపుల్. సో, అలాంటి వాళ్ళు హ్యాపీగా అనిపిస్తారు. మనం ముందు అనుకున్నాం స్ట్రగ్లింగ్, స్పెండింగ్ అండ్ జాయ్‌ఫుల్ క్యారెక్టర్స్ అని చెప్పేసి. సో, ఇఫ్ యూ వాంట్ టు బి ఇన్ జాయ్‌ఫుల్ స్టేట్, రైట్? సో, ఈ సెకండ్ క్వాడ్రంట్ మేనేజ్ చేయగలిగితే చాలు. ఈ సెకండ్ క్వాడ్రంట్ కూడా అన్ని మనమే చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న పనులని డెలిగేట్ చేయండి. ఎవరో ఒకరికి పవర్ బిల్, ఎలక్ట్రిసిటీ ఎవరైనా కట్టేయొచ్చు. ఆర్ ఈవెన్ ఆటోమేటిక్. నౌడేస్ చాలా యాప్స్ ఉన్నాయి మనకి. అక్కడ పవర్ బిల్ మంత్లీ జనరేట్ అవుతుంది. మనకి బిల్ వస్తుంది. ఒక మెసేజ్ వస్తుంది. ఆటోమేటిక్ పేమెంట్ అయిపోతుంది. సో, యు ఆర్ డెలిగేటింగ్ ఇట్ అండ్ యు ఆర్ నాట్ ఈవెన్ బోథరింగ్ అబౌట్ ఇట్. బట్ యు ఆర్ స్టిల్ ట్రాకింగ్ ఇట్. ఎందుకంటే అది మనకి ఇంపార్టెంట్. అది అయిందా కాలేదా తెలుసుకోవాలి. రైట్? సో, అట్లా కొన్ని ఇంపార్టెంట్ యాక్టివిటీస్‌ని మనము ఆన్ టైమ్ క్లోజ్ చేసుకోగలిగితే ఈ క్వాడ్రంట్ 1కి రాకుండా మనకి టెన్షన్ పెట్టకుండా ఉండిపోతాయి. సో, ఇవన్నీ కూడా దే రిక్వైర్ అటెన్షన్ బట్ నాట్ ఎట్ క్రిటికల్. అంటే మనం ముందే వాటిని సరి చేసుకునే అవకాశం ఉందండి. ఈ క్వాడ్రంట్ 3లోకి వెళ్తే దే ఆర్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని పనులు ఉంటాయి మనం ఇప్పుడు చేసి తీరాల్సిందే. కానీ అవి ఇంపార్టెంట్ కాదు. మనం ఆఫీస్‌కి వెళ్దామని బయలుదేరుతాం. తలుపు దగ్గరికి రాగానే ఎవరో ఎదురుగా గెస్ట్ వస్తారు. సో, అప్పుడు మీరైతే నేను ఆఫీస్‌కి వెళ్తున్నా అని చెప్పేసి తలుపేసుకొని, తాళమేసుకొని వెళ్ళిపోలేరు కదా! మనకు అర్జెంట్ పని ఉంది. బట్ స్టిల్ ఒకసారి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి ఏదో 2 నిమిషాలు మాట్లాడి అప్పుడు మనం అట్‌లీస్ట్ నాకు అర్జెంట్ వర్క్ ఉంది. నేను ఆఫీస్‌కి వెళ్ళి ఒక గంటలో వస్తాను లేదా మధ్యాహ్నం వస్తాను. ఏదో సంథింగ్ చేయగలం. సో, యూ కెనాట్ అవాయిడ్ ఇట్. రైట్? మీ బాస్ ఫోన్ చేస్తూ ఉన్నాడు. అది మనకు తెలీదు. అర్జెంటా, ఇంపార్టెంటా మనకు తెలీదు. కానీ అప్పుడు టక్కున మనం ఫోన్ తీయాల్సిందే. చేయకపోతే అక్కడ మనం ఏమైనా ఇంపార్టెంట్ మెసేజ్ మిస్ అయిపోతామో తెలీదు. సో, కొన్ని యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే మనకి ఆ సమయానికి అవి ఇంపార్టెంట్ కాకపోవచ్చు. కానీ ఆ టైమ్ సెన్సిటివిటీ వల్ల మనం చేయాల్సొస్తుంది. సో, అలాంటి యాక్టివిటీస్ అనేవి అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్‌లోకి వస్తాయి. ఇక లాస్ట్ క్వాడ్రంట్ వచ్చేసి ఏంటంటే నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. ఇంకా చాలా పనులు మనం చేసేవి ఎక్కువగా ఈ కేటగిరీలో ఉంటాయండి. సో, ఎక్కువ మంది నేను బిజీ రోజంతా కష్టపడుతున్నాను కానీ నేను ఔట్‌కమ్ రావట్లేదు అనేవాళ్ళు ఉంటారు. లేకపోతే రోజంతా టైమ్ పాస్ చేసేవాళ్ళు ఉంటారు. సో, యాక్టివిటీస్ అన్నీ ఇవి ఒక సోషల్ మీడియా యూజ్ చేయడం గానీ, టీవీ చూస్తూ కూర్చోవడం గానీ, గాసిప్స్ చేస్తూ కూర్చోవడం గానీ, రకరకాల పనులు మనం ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. సో, ఇవన్నీ చేసినా చేయకపోయినా మన జీవితం మీద ఏమైనా ప్రభావం ఉంటుందా లేదా అనేది మనం చూసుకోవాలి. రైట్? సో, ఈ పని నేను చేసినా చేయకున్నా మన జీవితం మీద ప్రభావం ఉంటుందా లేదా? ఈరోజు 1 అవర్ నేను టీవీ చూడలేదు. దానివల్ల మనకేమైనా నష్టం ఉందా? 1 అవర్ సోషల్ మీడియా మీద స్పెండ్ చేయలేదు. యామ్ ఐ లూజింగ్ సంథింగ్ ఆర్ యామ్ ఐ నాట్ లెర్నింగ్ సంథింగ్? రైట్? రోజు న్యూస్ డిబేట్ మనం చూడాల్సిన అవసరం ఉందా? మీరు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నారనుకోండి. మేబీ యూ హావ్ టు అండర్స్టాండ్ యూ హావ్ టు గెయిన్ ద నాలెడ్జ్. దట్ ఈస్ ఓకే. బట్ ఒక నార్మల్ ఎంప్లాయీ ఆర్ సంబడి రోజు కూర్చుని వాళ్ళు ఎవరో అనవసరమైన టాపిక్స్ మీద డిస్కస్ చేస్తూ ఉంటారు. అది మనకు మిస్ అయితే వాట్ ఆర్ వి లూజింగ్ ఇక్కడ?
రైట్? సో ఇట్లాంటి పనులన్నీ కూడా మనం తీసేస్తే అట్లీస్ట్ 20-30% ఆర్ మేబీ సమ్‌టైమ్స్ 50% మనకు తెలీదు. మనం నిజంగా ఎన్ని యాక్టివిటీస్ మీద టైమ్ స్పెండ్ చేస్తున్నాం అనే ఒక అవగాహన మనకొస్తే ఆటోమేటిక్‌గా మనము వాటిని ఎలిమినేట్ చేస్తాము. దే ఆర్ నాట్ నీడెడ్. వి డోంట్ ఈవెన్ హావ్ టు వర్క్ ఆన్ దోస్. సో అట్లాంటి యాక్టివిటీస్‌ని తీసేస్తే మన టు డూ లిస్ట్ 20 ఉన్నది మేబీ 15 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 8 అవ్వచ్చు. సో అలా తగ్గించుకుంటూ పోయి ఇంపార్టెంట్ వాటి మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్‌గా టైం అనేది సేవ్ అవుతుందండి. సో దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ వి కెనాట్ మేనేజ్ టైమ్, రైట్? వి డోంట్ నీడ్ మోర్ దెన్ 24 అవర్స్. మనకు చాలా మంది అంటారు నాకు 48 అవర్స్ ఉంటే బాగుండు అని. అలాంటి అవసరం లేదు. ఉన్న వాటిని సరిగ్గా మనం కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా యువర్ 24 అవర్స్ విల్ బి మోర్ దెన్ సఫిషియంట్. రైట్? ఇందాక 4 క్వాడ్రంట్స్‌ని కూడా ఇక్కడ మీరు చూస్తే ఒక మ్యాట్రిక్స్‌లో మనం చేస్తే యెస్, ఫస్ట్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ హావ్ టు డూ ఇట్ నౌ. దేర్ ఇస్ నో ఆప్షన్, రైట్? అండ్ దెన్ ఈ థర్డ్ క్వాడ్రంట్ వచ్చేసి సెకండ్ ప్రయారిటీ వస్తుంది బికాస్ దే ఆర్ అర్జెంట్. అది ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ టైం సెన్సిటివ్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఫోకస్ యూ హావ్ కమ్ టు థర్డ్ క్వాడ్రంట్. తర్వాత సెకండ్ క్వాడ్రంట్కి వెళ్తాము. ఆ సెకండ్ క్వాడ్రంట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు యూ కెన్ డెలిగేట్ ఇట్. సో కొన్ని అర్జెంట్ ఫ్యూచర్ టాస్క్స్ అన్ని కూడా మనం డెలిగేట్ చేసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ బి సింపుల్ ఫర్ అస్ టు మేనేజ్. అండ్ దెన్ ఫోర్త్ క్వాడ్రంట్ ఎలిమినేట్ చేసేసాం అనుకోండి, యూ డోంట్ ఈవెన్ హావ్ టు వరీ అబౌట్ ఇట్ ఆర్ కట్ ఇట్ డౌన్ స్లోలీ. ఒకే రోజు మన హ్యాబిట్స్ ని మార్చుకోలేకపోవచ్చు కానీ 1 అవర్ స్పెండ్ చేసేది మేబీ బ్రింగ్ ఇట్ డౌన్ టు 30 మినిట్స్. సో ఆటోమేటిక్ గా 30 మినిట్స్ సేవ్ అవుతుంది. సో దాన్ని స్లోగా ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎలిమినేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ కేటగరైజేషన్ చేయడం వల్ల ఇట్స్ సింపుల్ వెరీ వెల్ నోన్ టెక్నిక్ బట్ స్టిల్ ఇట్ వర్క్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్లీ అండ్ మనకి ఎక్కువ టైం పట్టదు. సో మనం చేసే పనులని 4 క్వాడ్రంట్లో పెట్టుకుని ఏది ముఖ్యం కాదు, ఎక్కడ మనం వేస్ట్ చేస్తున్నాం టైం తెలుసుకుంటే ఇంకా మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం ఉందండి? We can take care of it. We can control our own time. సో ఈ టెక్నిక్ కూడా మనం అద్భుతంగా యూస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను కొన్ని థాట్స్ వాట్ ఎవర్ దట్ కేమ్ ఇంటు మై మైండ్ ఇక్కడ పెట్టేశాను. చాలా ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి బట్ కొన్ని టచ్ అపాన్ ఫ్యూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇక్కడ ఎందుకు మనం టైంని ఎలా బెటర్ గా యూటిలైజ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఆబ్వియస్ గా స్పెండ్ చేస్తూనే ఉన్నాం, ఉన్న సమయాన్ని మనం అది గడుస్తూనే ఉంది కానీ ఆ గడిపే సమయాన్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి. సో ప్రోక్రాస్టినేషన్ గురించి మనం మాట్లాడాము. వాయిదా పద్ధతి అనేది మనకి వెరీ వెరీ నోన్ థింగ్, రైట్? ఇంకోటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చి డెసిషన్ టేకింగ్. బీ డెసిసివ్. లాట్ ఆఫ్ టైమ్స్ ఏం చేస్తారంటే పీపుల్ టేక్ సో మచ్ టైమ్ ఇన్ డెసిషన్ మేకింగ్, రైట్? ఆ డెసిషన్ మేకింగ్ తెలియకపోవచ్చు. అంటే ఎందుకు మనకి ఆ డెసిషన్ తీసుకోవాల్సిన స్కిల్ లేకపోవచ్చు, నాలెడ్జ్ లేకపోవచ్చు, దానికి కావాల్సిన రిసోర్సెస్ లేకపోవచ్చు. దానివల్ల ఏం చేస్తామంటే మనము రోజంతా ఆలోచిస్తూనే ఉంటాం ఏం చేయాలి. ఇప్పుడు ఉన్న 4 పనుల్లో ఏ పని చేయడానికి 2 గంటలు ఆలోచించడానికి 2 గంటలు పట్టుతుంది, రైట్? సో దానికి కావాల్సిన స్కిల్స్ మనం డెవలప్ చేసుకొని ఒక సరి అయిన డెసిషన్ తీసుకోగలిగితే, నిర్ణయం తీసుకోగలిగితే ఆటోమేటిక్ గా దట్ సేవ్స్ లాట్ ఆఫ్ టైం, రైట్? అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సత్సంగం అండి. సత్సంగం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సత్సంగం అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న వాళ్ళు. సత్సంగత్వే నిస్సంగత్వం అంటూ ఉంటారు. అంటే మనం చేసే పనుల మీద మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సో స్టూడెంట్స్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు రూమ్మేట్స్ బ్యాచులర్స్ కలిసి ఉన్నారనుకోండి, హాఫ్ ఆఫ్ ద టైం పీపుల్ కొంతమందికి ఎవ్రీ వీకెండ్ మూవీకి వెళ్ళిన అలవాటు ఉంటుంది. వాడు ఏం చేస్తాడు? రూమ్ లో వాళ్ళందరినీ లాక్కెళ్ళిపోతాడు మూవీకి. వీడికి చదువుకోవాలని ఉంటుంది, లేదా క్రికెట్ ఆడుకోవాలని ఉంటుంది, సమాచారం యాక్టివిటీ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వాడు డామినేట్ చేసి అందరినీ టికెట్ బుక్ చేశాను పదండి చెప్పేసి పరిగెత్తుకు వెళ్తాడు. లేదా ఇంట్లో మన ఇంటికి వెళ్ళేప్పటికీ సినిమా చూస్తూ ఉంటారు, టీవీలో న్యూస్ చూస్తూ ఉంటారు, మనం అక్కడ వాళ్ళతో పాటు కూర్చుంటాం. సో ఇట్లా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు తెలియకుండానే మన టైంని డైవర్ట్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుంది? మనం చేసే పనులని మనము పక్కన పెట్టేస్తుంటాం. సో కొంతమంది మండే మార్నింగ్ ఆఫీస్కి రాగానే హౌ వాస్ ద వీకెండ్ అంటే ఐ విష్ ఐ హ్యాడ్ 2 more days అంటూ ఉంటారు. అంటే ఆ 2 రోజులు నాకు కంట్రోల్ లేదు, నేను మిగతా వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేశాను కానీ నేను అనుకున్న పనులు 2 రోజులు ఏమీ చేయలేదు అంటారు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము? వాళ్ళకి మనం టైంని డెడికేట్ చేస్తున్నాం. వాళ్ళు ఏది అడిగితే మనం ఇచ్చేస్తున్నాం. సో మన టైంని మనం వాల్యూ చేసుకోవట్లేదు అక్కడ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో ఇఫ్ యూ డోంట్ వాల్యూ యువర్ టైం నోబడీ విల్, రైట్? సో మనమే మన టైంని వాల్యూ ఇవ్వకపోతే ఎవరు మన సమయానికి విలువిస్తారు? సో వీ హ్యావ్ టు స్టార్ట్ సేయింగ్ నో. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఓహో దిస్ గై హ్యాస్ సంథింగ్ మీనింగ్ఫుల్ టు డూ. ఇతను ఏదో ముఖ్యమైన పని చేయడానికి నో అంటాడు. 2 సార్లు 3 సార్లు మీరు నో అని చెప్పారు అనుకోండి, 4వ సారి సినిమా కాదు, దేనికి పిలవడు, లంచ్ కూడా పిలవడు. ఎందుకంటే మన సమయాన్ని మనం గడపాలి. అఫ్ కోర్స్ ఐమ్ నాట్ సేయింగ్ అందరితో రిలేషన్షిప్ కట్ చేసుకోమని కాదు, కానీ ఎవరైతే మన టైంని వేస్ట్ చేస్తున్నారో వాళ్ళతో మన రిలేషన్షిప్ అవసరమైతే కట్ చేసుకున్నా నష్టం లేదు. ఎందుకంటే వీ హ్యావ్ టు మేక్ షూర్ వీ రీచ్ అవర్ గోల్స్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఎవరైతే మన టైంని వేస్ట్ చేస్తున్నారో గుర్తించి దాన్ని సేవ్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యమండి, రైట్? సో ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ పెట్టాను. సో ఇట్స్ వెరీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ కామన్. వి షుడ్ జస్ట్ లుక్ ఎట్ దెమ్ అండ్ దెన్ మనం ఫాలో అయ్యే అవకాశం. సో ఇప్పుడు మనము ఇంతసేపు టైం గురించి డిస్కస్ చేసాము. నౌ విల్ మూవ్ ఆన్ టు అనదర్ సెకండ్ టాపిక్. ఈ రోజు మనం అనుకుంది గోల్ సెట్టింగ్.
సో ముందు అసలు గోల్ అంటే ఏంటి? ప్రతిరోజు అందరూ నీకు గోల్ ఉందా, నీ లక్ష్యం ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. వెరీ కామన్, రైట్? సో మనం ఒక డెఫినేషన్ తో స్టార్ట్ చేస్తూ పోతే ఒక క్లారిటీ వస్తుంది. అంటే మీ అందరికి తెలియదని కాదు, ప్రతి ఒక్కరికి గోల్ అంటే ఏంటి తెలుసు, లక్ష్యం అంటే ఏంటి తెలుసు. కానీ టు స్టార్ట్ దట్ మనందరూ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లెట్స్ లుక్ అట్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద గోల్, రైట్? So goal is an idea of the future or desired result that a person or a group of people envision, plan and commit to achieve, రైట్? ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, ఒక కుటుంబం కానీ, గ్రూప్ ఆఫ్ పీపుల్ మనము ఎక్కడికి ఏ స్థితికి వెళ్ళాలనుకుంటున్నాము, ఏది కావాలనుకుంటున్నాము, ఏది కోరుకుంటున్నాము అనేది ఇట్స్ ఎ గోల్, రైట్? ద ఆబ్జెక్ట్ ఆఫ్ పర్సన్స్ అంబిషన్ ఆర్ ఎఫర్ట్ అండ్ ఎయిమ్ ఆర్ డిజైర్డ్ రిజల్ట్, రైట్? మనకు కావాల్సిన అవుట్కమ్. సో ఇది గోల్ గా తీసుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పటి నుంచో పురాణాలు, ఇతిహాసాల నుంచి చెప్తూ వస్తున్నారండి. పురుషార్థ అని చెప్పేసి చాలా మంది వింటారు. అంటే ధర్మార్థ కామ మోక్షములు అని చెప్పేసి అందరూ విని ఉంటారు. సో మన గోల్స్, మన డిజైర్స్ ఇవన్నీ చూస్తే దాదాపుగా ప్రతి ఒక్కటి కూడా ఇట్ విల్ ఫిట్ ఇన్ టు వన్ ఆఫ్ దిస్ 4 categories, రైట్? సో ధర్మార్థ కామ మోక్షాలు అంటే దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ డిబేట్ ఆన్ విచ్ కమ్స్ ఫస్ట్, విచ్ కమ్స్ సెకండ్. సో చాలా ఇఫ్ టేక్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఆర్ మిడిల్ క్లాస్ ఆర్ కామన్ మ్యాన్ తీసుకుంటే ఫస్ట్ మనకి ఏమొస్తుందంటే కామ. అంటే దేర్ ఆర్ డిజైర్స్, రైట్? మనకు ఒక మంచి కారు కావాలి, మనకు ఒక ఇల్లు కావాలి, మనకు మంచి పొజిషన్ లో ఉండాలి, ఇట్లాంటి ఒక కోరికలతోటి మనం కొన్ని గోల్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మేబీ నెక్స్ట్ లెవెల్ ఇస్ ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి కొంతమంది. ఈ రెండు కూడా కొంతమంది ముందు ఫైనాన్షియల్ పెట్టుకుంటారు, తర్వాత డిజైర్స్ పెట్టుకోవచ్చు. ఈ రెండు ఇంటర్చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ యూజువల్ గా ఈ రెండు ఫస్ట్ వస్తాయి. సో ఈ అర్థ అంటే మనకి ఎటువంటి ఇంత డబ్బు కావాలి, లేకపోతే నేను రైట్ ఇంత పర్సెంటేజ్ ఇన్కమ్ పెరుగుతూ ఉండాలి ఎవ్రీ ఇయర్, ఇట్లాంటి మనం ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకుంటాము. ఆ తర్వాత ఓకే మనం కంఫర్టబుల్ గా మన డిజైర్స్ ఫుల్ఫిల్ అయ్యాయి, మనం ఫైనాన్షియల్ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యాయి. ఆ తర్వాత మనం కొంతమంది ఏం చేస్తారు, ఓకే వాట్ షుడ్ ఐ డు టు సొసైటీ, ఆర్ మనమే కొన్ని మంచి పనులు ఎందుకు చేయకూడదు, రైట్? అటువంటి గోల్స్ వచ్చేసి ధర్మాలోకి వెళ్ళిపోతే చివరిగా వచ్చేది మోక్ష. సో అల్టిమేట్ లిబరేషన్, రైట్? ఎవ్రీబడి ఫైనల్లీ వాంట్స్ సమ్ కైండ్ ఆఫ్ లిబరేషన్, రైట్? మన హ్యూమన్ బాడీ నుంచి కొంతమంది ఒక రకంగా చూస్తారు, ఇంకొంతమంది లిబరేషన్ ఈ సంథింగ్ అంటే ఐఎమ్ ఫ్రీ కంప్లీట్లీ, ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, ఐ జస్ట్ వాంట్ టు సిట్. సో ఈ లిబరేషన్, ఈ మోక్ష అనేది డిఫరెంట్ ఫర్ ఈచ్ పర్సన్. సో ఇట్లా మన గోల్స్ అనేవి ఈ డిఫరెంట్ కేటగరైజేషన్ లో ఉంటూ ఉంటాయి. సో దిస్ ఈజ్ నాట్ సంథింగ్ న్యూ. ఇప్పుడు మనకు కొత్తగా ఈ యూరోపియన్స్ లేకపోతే వెస్టర్న్ వరల్డ్ నేర్పించింది కాదు. మనకు ఎప్పటి నుంచో కూడా మనకి గోల్స్ మీద అవగాహన ఉంది. ఆ గోల్స్ పెట్టుకునే విధానము, ఆ పద్ధతులు కూడా మనకి ఎప్పటి నుంచో నేర్పిస్తూనే ఉన్నారు. కానీ మన ఈ గోల్స్ ఎందుకు పెట్టుకోవాలి? వాట్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎ గోల్, రైట్? ఏం జరుగుతుంది, రైట్? నేను రోజు పని చేస్తూనే ఉన్నాను, నాకు నెలకు జీతం ఇస్తూనే ఉన్నారు, నాకు హ్యాపీగా ఉంది, నాకు గోల్ అవసరమా లేదా అని చెప్పి చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, రైట్? స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, ఎగ్జామ్ రాస్తారు, అయిపోతుంది. 10th అయిపోయాక ఇంటర్మీడియట్, ఇంటర్ అయ్యాక డిగ్రీ. దెన్ వాట్ ఈస్ ద పర్పస్? వై షుడ్ ఐ పుట్ ద గోల్? సో ఇఫ్ దెర్ ఇస్ నో గోల్, వాట్ విల్ హ్యాపన్, రైట్? సో దెర్ ఇస్ నో గోల్, డు వి హ్యావ్ మోటివేషన్ టు డూ సంథింగ్? Do we do any action, something new? Life is boring. Same అదే పని రోజు చేస్తూనే ఉంటాము. There is no action, there is no change. Results will be same, right? There is no learning. అదే మనకు ఆల్రెడీ తెలిసిన పనే చేస్తూ ఉంటాము. There is no progress. Life బోర్ కొట్టేస్తుంది, రైట్? There is no movement, there is no development. సో అటువంటిప్పుడు మనకి ఏమనిపిస్తుంది? There is no future, there is no life అనిపిస్తుంది, there is no meaning, and then finally there is no purpose and there is no fulfillment. మనం ఇందాక చెప్పుకున్నట్టు మోక్ష is something that liberation or fulfillment is something that we look for. సో ఈ గోలే లేనప్పుడు ఇవన్నీ మన జీవితంలో ఉండవు. దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్, దెర్ ఇస్ నో రేపటి కోసం మనం చూడాల్సిన అవసరం ఏముంది అనిపిస్తుంది. ఇదే పని కదా రేపు కూడా చేసేది, వాట్ ఈస్ దేర్ అనే ఒక ఆలోచన వస్తుంది అనుకోండి మనసులోకి, ఆటోమేటిక్ గా యూ విల్ స్లో డౌన్, యూ విల్ గెట్ కొంచెం సైకలాజికల్ గా కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దెర్ ఇస్ సంథింగ్, మనకి ఎప్పుడు కూడా సంథింగ్ ఎక్సైటింగ్ కావాలి. రేపటి కోసం ఎదురు చూసే ఒక చిన్న ఏదైనా ఒకటి ఉంటే మనకి ఆటోమేటిక్ గా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది. పొద్దున్నే ఎందుకు లేవాలరా బాబు అని అనుకునే అవకాశం ఏముంది, ఈ రోజు లేవాల్సిన అవసరం ఏముంది అని మన మైండ్ థాట్ వచ్చింది అనుకోండి, దెన్ ఆటోమేటిక్ గా రోజంతా కూడా యూ ఫీల్ లైక్ దెర్ ఇస్ నో వాల్యూ, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సెట్ ఎ గోల్. అయితే ఈ గోల్ సెట్టింగ్ లో ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ వచ్చేసి, ఎ గోల్ ప్రాపర్లీ సెట్ ఈస్ హాఫ్ వే రీచ్డ్. జిగ్ జిగ్లర్ గారి అద్భుతమైన కోట్ అండి. ఇన్ఫాక్ట్ నేను విన్నాను, చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీలో, హార్వర్డ్ లో కానీ ఇట్లాంటి వాటిలో వాళ్ళు పిహెచ్డి చేసే వాళ్ళకి, సే ఫర్ ఎగ్జాంపుల్ దే టేక్ 3 years టు డూ పిహెచ్డి. చాలా కేసెస్ లో వాళ్ళు ఆల్మోస్ట్ 1.5 year 2 years కూడా తీసుకుంటారంటే ఒక టాపిక్ ఐడెంటిఫై చేయడానికి. వాళ్ళు దేని మీద రీసెర్చ్ చేయాలో ఆ టాపిక్ ఫైనలైజ్ చేయడమే ఆల్మోస్ట్ 1.5 to 2 years తీసుకుంటారు. అంటే ఒకసారి అసలు వాళ్ళు టాపిక్ ఐడెంటిఫై అయితే ఆల్మోస్ట్ దే హావ్ కంప్లీటెడ్ దర్ రీసెర్చ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో దట్ ఈస్ అంత ఇంపార్టెంట్ ఈ గోల్ అనేది. సో మనము గోల్ పెట్టుకోవడం అంటే రోజు మనం మాట్లాడుతూనే ఉంటాము గోల్ సెట్టింగ్ అని. కానీ
ఆర్ వి రియలీ ఫోకసింగ్ ఆన్ వాట్ ఈస్ అవర్ గోల్? అంత అవసరం అంటే ప్రతి వ్యక్తి కూడా గోల్ పెట్టాల్సిన అవసరం ఉందా? ఎటువంటి గోల్స్ పెట్టుకోవాలి అనేది మనం కొన్ని విషయాలు చూద్దాం. అయితే వన్ ఆఫ్ ద కామన్ మెథడ్ అండ్ ప్రిన్సిపల్ అయితే అసలు గోల్స్ ఎందుకు ఏంటి అనేది మనం చూసే ముందు ఓ స్టాండర్డ్ దిస్ ఇస్ వెరీ వెరీ స్టాండర్డ్ మెథడాలజీ అండి. ప్రతి ఒక్కరు చాలా నోన్ దర్ ఆర్ ఆల్మోస్ట్ ఒక 10 to 12 మెథడాలజీస్ ఉన్నాయి గోల్స్ ఎలా పెట్టుకోవాలి అని మనకి ఒక క్లారిటీ ఇచ్చే మెథడాలజీస్. అందులో ఎక్కువ వైడ్లీ నోన్ ఇస్ స్మార్ట్ టెక్నిక్ అండి. సో ఈ స్మార్ట్ టెక్నిక్ ఏంటంటే ఇట్ టెల్స్ యూ ఎలాంటి గోల్స్ ఎలా పెట్టుకోవాలి. అంటే ఒకవేళ గోల్ మీరు పెట్టుకుంటే ఇట్ హ్యాస్ టు బి స్పెసిఫిక్, అంటే ఒక కొంచెం క్లారిటీ ఉండాలి. నేను బాగా చదువుకోవాలి, లేకపోతే నేను బాగా డబ్బు సంపాదించాలి, నేను ఉన్నతమైన పదవిలోకి వెళ్ళాలి, అట్లాంటివి కాకుండా నేను 10 లక్షలు సంపాదించాలి ఈ సంవత్సరం, లేకపోతే 4 సంవత్సరాలు నేను ఒక 1 కోటి రూపాయలు సంపాదించాలి, లేకపోతే నాకు 80% ఆఫ్ మార్క్స్ రావాలి. స్పెసిఫిక్ గా ఉండాలి గోల్. అట్లాగే మెజరబుల్, అంటే గోల్ మనము పెట్టుకున్నాము బాగానే ఉంది, కానీ నేను మెజర్ చేయొచ్చా లేదా, నేను సక్సెస్ అయ్యానా లేదా, మెజర్ చేయొచ్చా లేదా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే అటైనబుల్, అంటే మనం ఆ గోల్ ని అచీవ్ చేయగలమా లేదా. అట్లా అంటే సింపుల్ గోల్స్ పెట్టుకోమని కాదు, కానీ ఉదాహరణకి నేను చంద్రుడి పైకి నడుచుకుంటూ వెళ్తాను అనే గోల్ పెట్టుకున్నారనుకోండి, అది అవుతుందా? అవ్వదు. సో మానవాళికి మనం విత్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మనం మీరు పెద్ద గోల్స్ అయినా పెట్టుకోవచ్చు. అట్లాగే రియలిస్టిక్ గోల్స్ ఉండాలి. సో ఏదో ఒకటి నాకు నచ్చింది కదా అని చెప్పేసి నేను రేపు నాకు 35 years ఏజ్, 1 year లో నేను ఇండియన్ క్రికెట్ టీమ్ కి సెలెక్ట్ అవుతాను అని గోల్ పెట్టుకోండి, అది అవుతుందా? లేదు. నాట్ ఈవెన్ స్టేట్ లెవెల్ ప్లేయర్ ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్ 1 year లో మీరు నేషనల్ టీమ్ సెలెక్ట్ అయిపోయినా మీ ఏజ్ 36 వచ్చేప్పటికి ఎవరు తీసుకోరండి కొత్త ప్లేయర్స్, ఆల్రెడీ యు ఆర్ క్లోజ్ టు రిటైర్మెంట్ ఏజ్. సో ఆ గోల్ అనేది రియలిస్టిక్ గా ఉండాలి. అండ్ దెన్ దర్ ఇస్ టైమ్ బౌండ్, దెర్ ఇస్ ఆల్వేస్ ఎ లిమిట్. మనం ఎంత సమయంలో ఈ గోల్ ని అచీవ్ చేయగలుగుతాము అనే విషయం మీద కూడా మనకు క్లారిటీ ఉండాలి. సో ఈ స్మార్ట్ టెక్నిక్ యూస్ చేసుకొని మన గోల్స్ ని రిఫైన్ చేసుకోవచ్చు. అంటే మనకున్న ఆలోచనల్ని, ఆ లక్ష్యాలని మనము ఒక కాంక్రీట్ గా, అంటే మనము అచీవ్ చేయగలిగే విధంగా ఒక టైం బౌండ్, ఒక టైం పెట్టుకుని దాన్ని ఒక రియలిస్టిక్ ఉందా లేదా చెక్ చేసుకుని ఆ మెజర్ చేయగలం అనేది చూసుకుని ఆ స్పెసిఫిక్ టార్గెట్ పెట్టుకుంటే మనం అచీవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అదర్వైజ్ మనం వెళ్తూనే ఉంటాము, చేస్తూనే ఉంటాము, కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. అయితే ఇక్కడ అందరం స్మార్ట్ కాబట్టి, ఉన్న వాళ్ళందరూ స్మార్ట్ కాబట్టి స్మార్ట్ గోల్స్ మనకు అంత ఎక్సైట్మెంట్ ఇవ్వవు. సో వీ హ్యావ్ టు బి స్మార్టర్, రైట్? ఇంకొంచెం స్మార్ట్ ఉండాలి. అయితే ఇప్పుడు ఎందుకు స్మార్టర్ అంటే, ఈ గోల్ పెట్టుకుంటాము, ఒక 3 years గోల్ పెట్టుకుంటామండి, లాట్ ఆఫ్ థింగ్స్ విల్ చేంజ్. చాలా మంది చెప్తూ ఉంటారు ఒక్కసారి ఫిక్స్ అయిపోతే అంటారు కదా, పండుగాడు వాడి మాట వాడే విందని. కానీ అట్లా డిసైడ్ అయిపోయాం అనుకోండి, ఈ 2 years లో 3 years లో ఎన్నో చేంజెస్ జరుగుతుంటాయి మన జీవితంలో. అటువంటప్పుడు ఆ గోల్ అనేది స్టిల్ రిలవెంటా కాదా అనేది పెద్ద ప్రశ్న వస్తుంది. సో నేను 2 ఏళ్ల కింద లక్ష్యం పెట్టుకున్నాను, ఇంకొక 1 year ఉంది, కానీ చాలా చేంజెస్ జరిగాయి జీవితంలో. అటువంటప్పుడు ఈ గోల్ ఇంకా మనము దాని వైపే పరిగెత్తాలా, లేకపోతే కొంచెం మార్చుకోవాలా అనే ఒక ప్రశ్న వస్తుంది. సో చాలా వరకు చెప్పేది ఏంటంటే, లేదు మనం గోల్ చేంజ్ చేసుకోవద్దు అంటారు. కానీ దాన్ని ఒక ఫైన్ ట్యూన్ చేయొచ్చు, ట్వీక్ చేసుకోవచ్చు, ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసే అవకాశం ఉంది. సో అటువంటి గోల్స్, అటువంటిప్పుడు ఏంటంటే మనం ఈ ఎవాల్యుయేట్ అనే టెక్నిక్ యూజ్ చేసి, అంటే మనం సరి అయిన పద్ధతి టైంలో ట్రాక్ లో వెళ్తున్నామా, లేకపోతే మన చుట్టూ అయిన ఎన్వైరన్మెంట్ ఏమైనా చేంజ్ అయిపోయి దాని వల్ల మన గోల్ ని సరి చేయాల్సిన అవసరం ఉందా అంటే అసెస్ చేసుకుని దెన్ రివైజ్, ఇఫ్ అవసరం అయితే మనం ఆ గోల్ ని రివైజ్ చేసుకోవాలి. అంతేగాని నేను 10 లక్షలు సంపాదించుకున్నాను, నా పరిస్థితులు బాగాలేవు, నేను ఇప్పుడు 8 లక్షలే సంపాదిస్తాను అనే తగ్గించడం కాదు. దీని ఉద్దేశం ఏంటంటే, సరి అయిన గోల్ సెట్ చేసుకోండి. ఇప్పుడున్న కాంటెక్స్ట్ అనుగుణంగా, చేసే మారే కాలానికి అనుగుణంగా మన గోల్స్ ని ఎలా మార్చుకోవాలి అని చెప్పడమే కానీ దాన్ని సింప్లిఫైయింగ్ ఆర్ మేకింగ్ ఇట్ ఈజీ అని కాదండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇంకొంతమంది ఒక కామన్ క్వశ్చన్ వింటూ ఉంటాను నేను ఒక్కటే గోల్ పెట్టుకోవాలా, చాలా గోల్స్ పెట్టుకోవాలా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు, రైట్? సో ఈజ్ ఇట్ రియల్లీ, జస్ట్ గివ్ మీ 1 moment అండి. ఐఎమ్ సారీ. సో చాలా మందికి ఈ ప్రశ్న ఉంటుంది, ఒకటే పెట్టుకోవాలా, చాలా నాకు పెట్టుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. సో ఇట్ ఈస్ ఓకే టు సెటప్ మోర్ దెన్ 1 goal. కానీ ఇప్పుడు మన లక్ష్యము పెద్దదైనప్పుడు ఒక్క గోల్ తో మనం అచీవ్ చేయలేము. సో దానికి అనుగుణమైన కొన్ని గోల్స్ ఉంటాయి, రైట్?
ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గుడ్ అథ్లీట్, ఒక మంచి ఆటగాడిగా కావాలంటే దానికి తగ్గట్టు మనకు మంచి ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, ఎక్సర్సైజ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, ఆ స్కిల్ కావాల్సిన స్కిల్ విషయంలో తీసుకోవాలి. సో ఇవన్నిటి కూడా అసోసియేటెడ్ గోల్స్ అంటూ ఉంటాయి. సో అన్అసోసియేటెడ్ కూడా కొంతమంది పెట్టుకోవచ్చు, రైట్? మన మై మెయిల్ గోల్ ఇస్ టు ఎర్న్ మనీ, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ హావ్ టు మేక్ షూర్ మన హెల్త్ కూడా ఇంపార్టెంట్. సో హెల్త్ రిలేటెడ్ గోల్స్ పెట్టుకోవచ్చు, మీ మనీ రిలేటెడ్ గోల్స్ పెట్టుకోవచ్చు. కానీ టూ మెనీ గోల్స్ పెట్టుకోవడం వల్ల దెర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఏది ప్రయారిటీ? ఎందుకంటే మనకు ఉన్న సమయం తక్కువ. ఆ ఉన్న సమయంలో మనం ఎన్ని గోల్స్ పెట్టుకొని ఎంత వరకు సాధించగలమో అంతే వరకు పెట్టుకోవడం ముఖ్యం. అంతేగాని నేను 10 గోల్స్ పెట్టుకున్నానని చెప్పి గొప్పగా పెట్టుకోవడం, దాంట్లో ఏది సాధించకపోతే ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ఇంపార్టెంట్ గోల్స్ ని మనం ప్రయారిటైజ్ చేసుకుని వాటి మీద ఫోకస్ చేయడం ముఖ్యం. ఇన్ఫాక్ట్ నా దగ్గర 10 ఉన్నాయి, ఆ 10లో కొన్ని అవసరం లేని 2-3 తీసేయండి. ఎందుకంటే హ్యూమన్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మనందరికీ ఎన్నో కోరికలు ఉంటాయి, అవన్నీ తీర్చుకోగలము అనే ఒక విశ్వాసాన్ని మనం తీసేయాలి. మేబీ ఇన్ ద ఫ్యూచర్ విల్ డూ ఇట్, బట్ ఈ రోజు వరకు ఆ 10 గోల్స్ నేను ఓన్లీ ఫోకసింగ్ ఆన్ 2 or 3 at a time. రిమైనింగ్ ఓకే, ఐ విల్ ఇది అయిపోయాక నెక్స్ట్ చూస్తాను. అంతే తప్ప నేను ఒకేసారి 10 చేస్తానంటే అది ఇట్స్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. సో ఈ ప్రయారిటైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఉన్న గోల్స్ ని ప్రయారిటైజ్, అవసరమైతే కొన్ని డెలిగేట్ చేయొచ్చు. అంటే మనకున్న గోల్స్ ని కూడా మనం డెలిగేట్ చేసే అవకాశం ఉంది, వేరే వాళ్ళతో మనం కలిసి వర్క్ చేసే అవకాశం ఉంది. అటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు యూ కెన్ డూ ఇట్, రైట్? అదర్వైజ్ యూ కెన్ డిలే దెమ్ ఆర్ యూ కెన్ డిలీట్ దెమ్. సో దర్ ఇస్ నో పాయింట్ ఇన్ ట్రైయింగ్ టు డూ ఎవ్రీథింగ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, సో ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైం గోల్ అనగానే మనము ఫైనాన్షియల్ గోల్స్ గుర్తొస్తుండే చాలా మందికి, ఆర్ ఒక కైండ్ ఆఫ్ పొజిషన్ లోకి వెళ్ళాలి అంతవరకే కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనకు ఈ 4 కేటగిరీస్ లో కూడా గోల్స్ ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే దే ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్, రైట్? మనందరికీ తెలిసిందే, బాగా డబ్బు ఉండి ఆరోగ్యం బాగాలేకపోతే ఏం లాభం అంటూ ఉంటారు, రైట్? ఆ డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, ఫ్యామిలీ సరిగ్గా లేదు, వాట్ ఈస్ ద యూస్, రైట్? ఆ మంచి పొజిషన్ ఉంది బట్ నో మనీ, వాట్ ఈస్ ద యూస్? సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోగలే మన గోల్స్ ఎలా ఉండాలంటే, నాట్ గోయింగ్ ఆఫ్టర్ వన్ థింగ్, రైట్? ఎస్, నేను 10 ఏళ్ళు ఎవరికి సంబంధం లేకుండా బాగా కష్టపడి సంపాదించాను, ఎప్పటికీ ఫ్యామిలీ వదిలేసి వెళ్ళిపోయారు, ఆరోగ్యం దెబ్బతినిపోయింది, దెన్ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ దట్ గోల్? సో ఆ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ, ఎస్ యూ హ్యావ్ టు అచీవ్, బట్ అట్ ద సేమ్ టైం ఆ మిగతావన్నీ కూడా కలుపుకొని వెళితే దట్ విల్ బి సక్సెస్ఫుల్. అదర్వైజ్ ఆ 10 సంవత్సరాల్లో మీరు గోల్ అచీవ్ చేస్తారు, బట్ దెర్ ఈస్ నో యూస్. So it's very, very important to focus on all these 4. So some of them can be short-term goals, right? Health, you can have a simpler goals. You may have a big financial goal, but మీకు హెల్త్ 1 month కి ఒక గోల్ పెట్టుకోండి. ఈ మంత్ ఐ వాంట్ టు మేక్ సమ్ స్మాల్ చేంజ్ ఇన్ మై లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటాను, లేకపోతే ఈ నెక్స్ట్ 1-3 months నేను ఎక్సర్సైజ్ చేస్తాను, వాకింగ్ చేస్తాను. ఇట్లాంటి చిన్న గోల్స్ పెట్టుకుని ఆ పెద్ద గోల్ మీరు ఫోకస్ చేస్తూ వెళ్ళిపోండి. సో దట్ వే యు ఆర్ నాట్ డైవర్టింగ్ ఫ్రమ్ యువర్ మెయిన్ గోల్, కానీ మిగతావి కూడా దానికి కంపల్సరీ హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాయింట్స్, ఎన్నో రీజన్స్ ఉన్నాయి మనకు గోల్స్ ఎందుకు ఫెయిల్ అవుతాము అని డిస్కస్ చేయడానికి, చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ వై గోల్స్ ఫెయిల్ అంటే, న్యూ ఇయర్ రోజు పెట్టుకునే గోల్స్ దాదాపుగా ఎవరికి సక్సెస్ కారండి. 90% ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ బికాస్ ఆఫ్టర్ 1 week 2 weeks ఆ గోల్స్ అనేవి మర్చిపోతారు. అట్లాగే మోటివేషన్ సెషన్, ఒక సెషన్ వినగానే చాలా మంది నాకు లక్ష్యం లేదు, నేను ఈ రోజు లక్ష్యం పెట్టుకోవాలి, గోల్ పెట్టుకోవాలని చెప్పేసి రాసేస్తారు. దట్ డజంట్ వర్క్. ఎందుకంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, అసలు గోల్ మీరు పెట్టుకోవాలా వద్దా అంటే కూడా నేను చెప్తాను, గోల్ షుడ్ హ్యావ్ అ పర్పస్. ఒక పర్పస్ లేనప్పుడు మీరు ఎంత పెద్ద గోల్స్ పెట్టుకున్నా కూడా, మీరు 10 కోట్ల గోల్ పెట్టుకుంటారు, 10 కోట్లు సంపాదిస్తారు, కానీ సాటిస్ఫాక్షన్ రాదు. ఎందుకంటే దెర్ ఇస్ నో పర్పస్. మనం ఒక 10 kg వెయిట్ తగ్గాలనుకుంటాము, వెయిట్ తగ్గుతాము, కానీ అసలు ఎందుకు వెయిట్ తగ్గాము అనే క్వశ్చన్ మనకు లేకపోతే 10 kg తగ్గిన తర్వాత మళ్ళీ మీ నార్మల్ హ్యాబిట్ లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ యూ విల్ గెయిన్. బట్ ఆ 10 kg ఎందుకు తగ్గాలి? ఐఎమ్ లిటిల్ ఓవర్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మినిస్టర్ గారు ఉన్నారు, మినిస్టర్ గారి దగ్గర పిఏ ఉన్నారు. సో ఈ మినిస్టర్ గారి దగ్గర పిఏ పరిగెడుతూ ఉండాలి, మినిస్టర్ గారు ఫాస్ట్ గా వెళ్తుంటారు, నడుచుకుంటూ చెప్తూ ఉంటారు, కానీ ఈ పిఏ ఓవర్ వెయిట్ ఉంటే పరిగెత్తలేకపోతాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళకి అర్థం కావట్లేదు, ఈజ్ నాట్ ఏబుల్ టు డూ హిస్ జాబ్. సో అప్పుడు ఏంటి, తను ఆ 10 kg వెయిట్ తగ్గి మినిస్టర్ గారితో సమానంగా పరిగెత్తగలిగి, తను ఏం చెప్తున్నాడో వినగలిగి, తన పనిని సక్రమంగా చేసుకోవాలి. అటువంటప్పుడు ఆ గోల్కి ఒక మీనింగ్ ఉంది. కానీ నేను 10 kg తగ్గాలని గోల్ పెట్టుకుని 10 kg తగ్గేయచ్చు, ఇట్స్ నాట్ డిఫికల్ట్. కానీ తగ్గిన తర్వాత ఆ పర్పస్ లేనప్పుడు దెన్ యూ విల్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ సిచ్యుయేషన్. సో మనం చేసే పని ఎందుకు చేస్తున్నాము, దట్ ఈస్ ఇంపార్టెంట్. మనకు అటాచ్మెంట్ ఇస్తుంది, అది మనకి దాన్ని ఆ గోల్ వైపు తీసుకెళ్తుంది. సో అదర్వైజ్ జస్ట్ గోయింగ్ బై ఫైనాన్షియల్ గోల్స్, నేను 10% గ్రోత్ నాకు ఎవ్రీ ఇయర్, యా దట్ మే బి గుడ్ ఫర్ వన్ బిజినెస్, రైట్?
కానీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇఫ్ యూర్ సెటింగ్ అప్ గోల్స్ ఎందుకంటే చాలా ముఖ్యం. మనం చాలా చోట్ల మీరు చూసే ఉన్నాం, ఎందుకు, ఏమిటి, ఎలా. ఈ 3 క్వశ్చన్స్ మనకు తెలిస్తే ఆటోమేటిక్ గా యూ విల్ హ్యావ్ ద ఆన్సర్. కానీ వై అనేది లేనప్పుడు, ఆ పర్పస్ అనేది లేనప్పుడు ఎంత పెద్ద గోల్ పెట్టుకున్నా కూడా అచీవ్ చేయొచ్చేమో, కానీ అచీవ్ చేసిన సాటిస్ఫాక్షన్ మాత్రం రాదు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పర్పస్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే ఆ గోల్ విల్ బి మీనింగ్ఫుల్, రైట్? సో చాలా మంది ఇంకా ఏం చేస్తారంటే, ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు. మీరు ఆర్గనైజేషన్ లో పనిచేసినప్పుడు మీ గోల్స్ అనేవి ఆర్గనైజేషన్ కి అలైన్ అయి ఉండాలి, ఆర్ అట్లీస్ట్ మీ బాస్ కి అలైన్ ఉండాలి, మీ కింది వాళ్ళకి గోల్స్ అనేవి ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక కంపెనీలో ఎవరికి వాళ్ళు గోల్స్ పెట్టేసుకుంటూ ఉంటారు. కంపెనీ గోల్స్ కంపెనీకి ఉంటాయి, మీ బాస్ గోల్స్ మీకు బాస్కి ఉంటాయి, మీ గోల్స్ మీకు ఉంటాయి, మీ కింది వాళ్ళు మీ గోల్స్ మీకు ఉంటాయి. అటువంటిప్పుడు ఇండివిజువల్ గా అందరూ సక్సీడ్ కావచ్చు, బట్ యాజ్ ఎ గ్రూప్ అందరూ ఫెయిల్ అవుతారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన కాంటెక్స్ట్ లో అందరం కలిసి, అంటే ఆ ఉన్న గోల్స్ ని కొన్ని అట్లీస్ట్ కామన్ గోల్స్ ఉండాలి. సో అటువంటిప్పుడు యాజ్ అన్ ఆర్గనైజేషన్ యూ విల్ సక్సీడ్, యాజ్ అ పర్సన్ యూ విల్ సక్సీడ్. అవి రెండు అయినప్పుడు మాత్రమే యూస్ఫుల్. మీరు పర్సనల్ గా సక్సీడ్ అయ్యి ఆర్గనైజేషన్ గోల్స్ లో ఫెయిల్ అయితే వాట్ ఇస్ ద యూస్? సో అలాగే సేమ్ విత్ ద ఫ్యామిలీ, రైట్? మనం గోల్స్ పెట్టుకుంటాము, మన ఫ్యామిలీ ఆల్సో షుడ్ నో, లేదు నేను ఈ గోల్, నా పర్సనల్ గోల్ నేను సంపాదించాలనుకుంటున్నాను, లేదా నా హెల్త్ నేను ఇంప్రూవ్ చేసుకుంటానుకుంటున్నాను. సో మనం ఒక డిఫరెంట్ ఫుడ్ తినాలనుకుంటాం, కానీ ఇంట్లో చెప్పలేము అనుకోండి, వాళ్ళు వండేది వాళ్ళు వండుతారో మనం ఆబ్వియస్ గా తినాల్సి వస్తుంది. కానీ మన గోల్ వాళ్ళకి తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి కూడా ఒక ఆలోచన వస్తుంది. సో ఆ ఫ్యామిలీతో షేర్ చేసుకుని అలైన్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దే షుడ్ బి ఎ మెంటర్. మనకు ఆబ్వియస్ గా వితౌట్ ఎనీ సంబడి గైడింగ్ మనం పరిగెత్తాలని ట్రై చేస్తూ ఉంటాం. ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ ఎ ట్రైనర్ ఆర్ ఎ మెంటర్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వర్కర్స్ జనాలు పరిగెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ఆఫ్ నో యూజ్. మన ప్రాపర్ ప్లానింగ్, గ్రౌండ్ వర్క్ అన్ని చేసుకుని అప్పుడు మనం ఈ గోల్ ని అచీవ్ చేయడానికి ముందుకు వెళ్తే చాలా ఇంపార్టెంట్, అది హెల్ప్ అవుతుంది. అండ్ అనదర్ మెయిన్ థింగ్ ఈస్ సింప్లిఫికేషన్ అండి. ఎంత పెద్ద గోల్ అయినా కూడా డోంట్ వరీ టూ మచ్, ఐ హావ్ ఎ బిగ్ గోల్, ఇట్స్ ఓకే, కానీ మేక్ ఇట్ స్మాల్ గోల్స్, సింప్లిఫై ఇట్. 1 year గోల్ ని మంత్లీ గోల్ ఏంటి, వీక్లీ గోల్ అంటే బ్రేక్ చేసుకున్నప్పుడు ఇట్ లుక్స్ వెరీ వెరీ సింపుల్, స్మాల్. సో ఇన్ఫాక్ట్ ఐ మోస్ట్లీ గో ఫర్ స్మాలర్ గోల్స్ which is easy to achieve, and then it will give more happiness, and then it will help us to push little bit further. So is breaking up చేసినప్పుడు it look very simple and gives a lot of motivation. It doesn't mean that I'm not saying that don't go for bigger goals, కానీ break it up so that it looks very small, and then that makes it easy to అచీవ్ ద గోల్స్. అండ్ టూల్స్ యూస్ చేసుకోవాలండి. చాలా వరకు కూడా ఎన్నో టూల్స్ ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి. ఉదాహరణకి అకౌంట్స్ రాసేవాళ్ళు రోజంతా బుక్స్ లో రాయడం కాదు, స్టార్ట్ యూజింగ్ ఎక్సెల్ షీట్. చాలా డిఫరెన్స్ వస్తుంది లైఫ్ లో. మన పర్సనల్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఎక్సెల్ యూస్ చేసినప్పుడు ఇట్ విల్ బి వెరీ వెరీ సింపుల్. సో చిన్న చిన్న టూల్స్ యూస్ చేసుకుంటే ఎంతో టైం సేవ్ అవుతుంది. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ రైటింగ్ ఎవ్రీథింగ్, క్యాలిక్యులేటర్ పెట్టేసి కౌంట్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ మినిట్స్ లో ఆల్ ద క్యాలిక్యులేషన్స్ దర్ లాట్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. మన ఎంటైర్ అకౌంటింగ్ సిస్టమ్ అంతా కూడా ఎక్సెల్ లో పెట్టేస్తే అసలు విత్ ఇన్ మినిట్స్ ఆఫ్ టైమ్ లో రిపోర్ట్స్ వచ్చేస్తాయి. సో అవి తెలియక జనాలు ఇప్పటికీ కూడా ఎప్పుడో పాతకాలం నాటి రిపోర్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు, మాన్యువల్ గా చేస్తూ ఉంటారు. సో ఈ ఎక్కడ మనకు టైం సేవ్ అవుతుందని చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే స్కిల్స్, ఎందుకంటే మనం గోల్ పెట్టుకున్నామంటే ఈ రోజు కంటే వి వాంట్ టు గో 1 level అప్. అటువంటిప్పుడు ఈ రోజు ఉన్న స్కిల్స్ మనకు పనిచేస్తాయా, హెల్ప్ చేస్తాయా? లేదు. యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. వితౌట్ అప్గ్రేడింగ్ స్కిల్స్, నాకు ఇదే నాలెడ్జ్ తోటి నేను ఐ వాంట్ టు గో టు నెక్స్ట్ లెవెల్ అంటే ఇట్ ఇస్ నాట్ ప్రాక్టికల్, ఇట్స్ నాట్ పాసిబుల్. సో మనం ఎటువంటి స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలని కూడా చూస్తూ ఉండాలి. ఇంకొంతమంది పర్ఫెక్ట్ మూమెంట్ కోసం చూస్తూ ఉంటారు. ఓకే, నేను ఇవన్నీ నేర్చుకుంటాను, అప్పుడు ఐ విల్ స్టార్ట్ మై జర్నీ అని చెప్పి అంటూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. యూ హావ్ టు స్టార్ట్ స్టెప్ బై స్టెప్ తీసుకుని నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే తప్ప ఒక 1 year ఇవన్నీ నేర్చుకుని చేస్తా అంటే 1 year లో గాడ్ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇస్ అనదర్ థింగ్, రైట్? సో భగవద్గీతలో కూడా చెప్పారు మనకి, యూ డోంట్ వరీ అబౌట్ ద రిజల్ట్, అవుట్కమ్ పక్కన పెట్టేసేయండి, కానీ డోంట్ లూజ్ ట్రాక్ ఆఫ్ ద గోల్. ఆ గోల్ ని మీరు మనసులో పెట్టుకుని యూ డూ వాట్ ఎవర్ యూ క్యాన్. అంతేగాని అవుట్కమ్ వస్తుందో రాదో అని చెప్పేసి భయపడి ఆ గోల్ ని మధ్యలో వదిలేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఇలాంటి చిన్న చిన్న కొన్ని విషయాల్ని మనం మనసులో పెట్టుకోవడం వల్ల ఇట్స్ ఈజీ టు గెట్ ఇట్ టు గోల్. ఆ గోల్ ని సక్సెస్ఫుల్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక చిన్న పిక్చర్ కనిపిస్తుంది మీకు. ఇన్ఫాక్ట్ ఎస్టర్డే నైట్ 10 o'clock మై సన్ వాజ్ బిజీ ప్రిపేరింగ్ సంథింగ్. సో ఒక లాస్ట్ 3-4 days నుంచి మా ఇంట్లో చిన్న డిస్కషన్ జరుగుతుంది. రోజు మార్నింగ్ మా వాడు స్కూల్కి వెళ్లే ముందు ఏ బుక్స్ తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఆబ్వియస్ గా మనకు తెలుసు చాలా బుక్స్ ఉంటాయి. సో వివర్ డిబేటింగ్ ఎవ్రీడే. నువ్వు అడుగుతున్నాను నేను, ఏంటి ఏ బుక్స్ తీసుకెళ్తావు, ఇది బుక్ పెట్టాలా వద్దా అని చెప్పేసి డిస్కషన్ జరుగుతుంది. సో దెన్ ఐ థింక్ 3-4 days తర్వాత ఈ గాట్ ఇరిటేటెడ్. నేను నైట్ కూర్చొని ఒక చిన్న టైం టేబుల్ తయారు చేసుకున్నాను, ఏ రోజు ఏ బుక్స్ నేను తీసుకెళ్ళాలి స్కూల్కి అని. సో దట్స్ వెరీ సింపుల్ అండి, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఆ చిన్న ఆర్గనైజేషన్ మనం చేసుకోగలిగితే, రైట్, 10 year old
యాక్చువల్లీ మేడ్ ఇట్ వెరీ వెరీ క్రియేటివ్. పక్కన ఒక చిన్న లోగో పెట్టాడు, ఏదో చేశాడు. బట్ హీ సేడ్ ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ. మార్నింగ్ నేను బుక్స్ సర్దుకోవడానికి ఇది చూసుకుంటే నాకు ఐ కెన్ డూ ఇట్ ఇన్ 2 minutes. అదర్వైజ్ వాళ్ళ డైరీ ఓపెన్ చేసుకుని ఈ రోజు ఏ క్లాసులు ఉన్నాయి, ఏ సబ్జెక్ట్ ఉన్నాయని చెప్పేసి వెతుక్కోవాల్సి వస్తుంది. సో అంత చిన్నది. అట్లాగే మనకి రైట్ సైడ్ చూస్తే ఒక చిన్న డైలీ ప్లానర్ క్రియేట్ చేసుకోవచ్చు. పుట్ యువర్ నేమ్, లోగో, డేట్, వాట్ ఎవర్. చిన్న ప్లానర్ చేసుకుని మనం ఈ రోజు, ఈ వీక్, ఈ మంత్ చేసుకోవాల్సిన లక్ష్యాలన్నీ కూడా అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ. సో క్రియేట్ ఎ స్కెడ్యూల్ లైక్ దిస్, పుట్ ఇట్ ఆన్ యువర్ డెస్క్టాప్, పుట్ ఇట్ ఆన్ యువర్ మొబైల్ ఫోన్, సంథింగ్ లైక్ దట్. ఒక చిన్న ప్లానర్ యూస్ చేసుకోండి. ఇన్ఫాక్ట్ ఐ నాట్ ప్రిపేర్డ్ దిస్ ఇస్ ద టెంప్లెట్ ఇన్ పీపీటీ లో ఒకటి టెంప్లెట్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను ఈ రోజు. ఐ హావ్ నాట్ ఈవెన్ స్పెంట్ ఎ సింగిల్ మినిట్ ఆన్ ఇట్, రైట్? సో మనకి ఇలాంటి స్కెడ్యూల్ ఉందనుకోండి, క్రిస్టల్ క్లియర్. మనం ఏం చేస్తున్నాము, మన ప్లాన్ ఏంటి, ఈ వీక్, ఈ రోజు ప్లాన్ ఏంటి, ఈ వీక్ ప్లాన్ ఏంటి, అన్ని కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి అద్భుతంగా, రైట్? సో సమ్మరీ వచ్చేసి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్ వాట్ ఎవర్ వి డిస్కస్డ్ అన్ని కూడా సెట్ గోల్స్, రైట్? అండ్ ఇంపార్టెంట్ టు నో, ప్రయారిటైజ్ దెమ్, ఆర్గనైజ్ దెమ్, డెలిగేట్ దెమ్ వేర్ ఎవర్ దే కెన్. దట్ ఈస్ వెరీ వెరీ. డెలిగేట్ అంటే వేరే వాళ్ళకి వాళ్ళ క్యాలిబర్ని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి అవసరమైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కొన్ని పనులను వేరే వాళ్ళకి అప్పచెప్పడం వల్ల మన టైం సేవ్ అయిపోయి మనం ముఖ్యమైన పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. దెన్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మనందరికీ తెలిసిందే ముఖ్యమైన విషయం ప్రాక్టీస్. అండ్ మనం ఇంప్రూవైజ్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు నో చెప్పాలో తెలుసుకుంటూ ఉండాలి. మన సమయాన్ని, విలువైన సమయాన్ని, వెయిటింగ్ టైం, లైవ్ బస్సులో వెళ్తున్నారా, ట్రైన్ లో వెళ్తున్నారా, కొద్దిసేపు వెయిట్ చేస్తున్నారా, యూ క్యారీ ఎ బుక్ ఆర్ యూస్ ద టైమ్ టు లెర్న్ సంథింగ్ న్యూ, రైట్? మనం పని మీద ఫోకస్ చేయడము. అండ్ దెన్ మన ప్రైమ్ టైం విచ్ ఈస్ ఇంపార్టెంట్, ఐడెంటిఫై వాట్ ఈస్ యువర్ ప్రైమ్ టైం. ఆ టైంలో మనం ఎంత ఎక్కువగా ప్రొడక్టివ్ గా అచీవ్ చేయగలము. అండ్ దెన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సెలబ్రేట్ ద సక్సెస్. సో ఫైనల్లీ ఐఎమ్ క్లోజింగ్ విత్ వన్ థింగ్ టు సే, goal is like a seed అండి. యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఎ సీడ్. దట్ మీన్స్ యూ సెటప్ ఎ గోల్. ఆ సీడ్ ని, ఒక విత్తనాన్ని తీసుకెళ్లి మొలకెత్తడం అనేది మనం గోల్ పెట్టుకోవడం లాంటిది. ఆ మొలకెత్తిన విత్తనానికి ఒక మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. ఆ విత్తనం ఒక చెట్టు రావాలంటే ఒక ఎన్విరాన్మెంట్ ఉండాలి. అలాంటి సెట్ చేసి ఒక ప్లాన్ చేసుకుని, యాక్షన్ ప్లాన్ చేసుకుని, దాన్ని కొంచెం వాటర్ పోస్తూ, కొద్దిగా మనం ఆ టాస్క్స్ కంప్లీట్ చేస్తూ, మంచి ఫ్రూట్స్ వచ్చేలాగా యాక్ట్ ఇస్తూ, దానికి చెట్టుకైతే ఎలా సూర్యరశ్మి, వాటర్, ఎనర్జీ ఎలా ఉంటుందో మనం కూడా దానికి కావాల్సిన గోల్ రీచ్ అవ్వాలి కావాల్సిన యాక్ట్స్ చేస్తూ పోతే ఆటోమేటిక్ గా యూ విల్ గెట్ ద రిజల్ట్స్, రైట్? ఫ్రూట్స్ ఎన్ని వస్తాయో తెలీదు, బట్ అట్లీస్ట్ ద ట్రీ విల్ గ్రో అండ్ ఐఎమ్ షూర్ విల్ స్టార్ట్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్. సో I think I came to the end of this presentation. 9 o'clock. I think 2 minutes late, so I tried to make sure, because I'm talking about time management, I have to make sure I manage the time well. So thank you so much for this wonderful opportunity, Andy. So these are my coordinates where you can reach out to me. I'll share the link in the chat where you can reach out to me. Thank you so much for listening to me patiently for almost 1 hour. Wonderful opportunity. Thank you sir, thank you so much. టుడే చాలా వండర్ఫుల్ సెషన్ అండి, చాలా ఎక్సలెంట్. ఎందుకంటే ఇది చాలా చాలా వాల్యుబుల్ ఉన్నటువంటి టాపిక్ అండి. అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి ఆ పీపీటీ, మాకు చూపించిన పీపీటీ కూడా ఎక్సలెంట్గా ఉంది సార్. ప్రతిదీ కూడా వెరీ క్లియర్గా విత్ పీపీటీ సైమల్టేనియస్లీ మీరు విత్ ఎగ్జాంపుల్స్ తోటి, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తోటి చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు ఈ టాపిక్ టైం మేనేజ్మెంట్ అండ్ గోల్ సెట్టింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే. బట్ మనం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పటికి మనం దాన్ని యాక్షన్ ప్లాన్లో తీసుకురాలేము. సో దాన్ని ఏ విధంగా తీసుకురావాలి అన్న విషయాన్ని ఈరోజు శ్రీధర్ సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా సార్ చెప్పిన దాంట్లో ముఖ్యంగా కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. అందుట్లో ఎందుకని మరి చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు, టైంని సేవ్ చేసుకోవటంలో కానీ, ఇన్వెస్ట్ చేసుకోవటంలో కానీ, లేదా దాన్ని స్పెండ్ చేయడంలో ఎందుకు స్ట్రగుల్ పడుతున్నారు, ఎందుకని కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు, కొంతమంది అన్సక్సెస్ఫుల్ పీపుల్గా ఎందుకు ఉంటున్నారు అన్న విషయాలను వెరీ క్లియర్గా సార్ చెప్పడం జరిగిందండి. దాంట్లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లో కొన్ని వచ్చేసి ముఖ్యంగా అసలు ఆబ్జెక్టివ్ అనేది మనం కరెక్ట్ గా సెట్ చేసుకోకపోవటం వల్ల స్ట్రగుల్ అనేది వస్తుందని, తర్వాత ముఖ్యంగా నో అనేది చెప్పలేకపోవటం, అంటే ఇనేబిలిటీ ఉంటుందన్నమాట. ఎబిలిటీ లేదు, మనం ఎవరికన్నా నో అని చెబుదామంటే చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా దాన్ని కంట్రోల్ చేసుకోవాలని, అదేవిధంగా ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, లేకపోతే మన యొక్క ఫోకస్ ని డే బై డే కానీ, లేకపోతే మినిట్ టు మినిట్ చేంజ్ చేసుకోవటం వల్ల కూడా మనం స్ట్రగుల్ అనేది పడాల్సి వస్తుందని చాలా వెరీ క్లియర్ గా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తో చెప్పడం జరిగింది. అదేవిధంగా రూల్స్ లోకి వచ్చేటప్పటికి 80-20 రూల్స్ అండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రూల్ అండి.
మనం ఏదైనా ఒక ఎఫర్ట్స్ పెట్టినప్పుడు 20% ఎఫర్ట్ పెడితే దాని నుంచి మనకి 80% రిజల్ట్స్ రావాలి అంటే మనం ఎలాంటి ప్లాన్ చేసుకోవాలన్న విషయాన్ని వెరీ క్లియర్ గా చెప్పడం జరిగింది. అదేవిధంగా 4 కోఆర్డినేట్ ఫార్ములా అండి. అంటే మనకున్నటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయారిటైజేషన్ చేసుకోవాలని, అంటే ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్, అర్జెంటు, నాట్ అర్జెంటు అని ఈ 4 కేటగిరీలో ప్రయారిటైజేషన్ చేసుకొని కరెక్ట్ గా మనం ఫాలో అయినట్లయితే మనకి ప్రొడక్టివ్ రిజల్ట్స్ అనేది రావటం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. తర్వాత టైంని ఏ విధంగా మనం బెటర్ గా యూటిలైజేషన్ చేసుకోవాలన్న విషయాలకి ముఖ్యంగా ప్రొకాస్టినేషన్ ని కంట్రోల్ చేసుకోవాలి. మనం ఎందుకు డిలే చేసుకుంటున్నాం, ఎందుకు ఎప్పటికప్పుడు ప్రొకాస్టినేషన్ అనేది చేస్తున్నాం అన్న దాన్ని మనం అసెస్మెంట్ చేసుకోవాలని, ముఖ్యంగా గోల్స్ ని సెట్ చేసుకోవాలని, సత్సాంగత్యం దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనం సత్సాంగత్యంలో ఉంటామో మనం కూడా మన యొక్క లైఫ్ లో ఇంప్రూవ్మెంట్ కానీ లేకపోతే ఒక హ్యాపీనెస్ అనేది చూడటానికి కూడా పాసిబిలిటీ ఉంటుందని సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా గోల్ సెట్టింగ్కి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు జనవరి 1, డిసెంబర్ 31 గోల్ సెట్టింగ్ అని గోల్స్ రాసుకొని ఉంటారు, విజన్ బోర్డ్ రెడీ చేసుకొని ఉంటారు. కానీ అది జనవరి 31 వచ్చేటప్పటికి దాన్ని మర్చిపోవడం కూడా జరుగుతుంది. కానీ ఈరోజు సార్ చెప్పిన తర్వాత నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ రీక్యాప్ చేసుకుంటారు అనుకుంటున్నాం మీ గోల్స్ ని. మనం గోల్స్ సెట్ చేసుకున్నప్పుడే మనం టైం మేనేజ్మెంట్ గురించి మనకు అవసరం అయిద్దండి. ఎవరైనా సరే గోల్ సెట్ చేసుకోలేదు అంటే వాళ్ళకి అసలు టైం మేనేజ్మెంట్ కానీ, లేకపోతే వాళ్ళకి ఫ్యూచర్ మీద ఒక ఫోకస్ కానీ, లేకపోతే వాళ్ళకి ఎలాంటి ఒక ప్రయారిటీ కానీ ఏది ఉండదని కూడా సార్ చెప్పడం జరిగిందండి. ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ధర్మార్థ కామ మోక్ష చాలా వెరీ వెరీ క్లియర్ గా చెప్పారు సార్, చాలా బాగుందండి. అదేవిధంగా మనకు అసలు గోల్స్ అనేది ఎందుకు అవసరం, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి గోల్స్ అనేది అవసరమేనండి. ఎందుకు అంటే మనం గోల్స్ లేనప్పుడు మన యొక్క లైఫ్ ని మనం డీల్ చేయాలన్నా కానీ, లేకపోతే హ్యాపీగా తీసుకెళ్ళాలంటే మనం తీసుకెళ్ళలేం. ఎందుకు అంటే గోల్సే లేనప్పుడు మనకి ఒక ఫోకస్ కానీ, లేకపోతే ఒక ఆబ్జెక్టివ్ అనేది మన మైండ్ లో ఉండదు. కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు మన యాక్టివిటీ పర్ఫామ్ చేస్తాం. సో మనం అన్సక్సెస్ఫుల్ పీపుల్ లిస్ట్ లో సీరియల్ నెంబర్ 1 లో మనం ఉంటామని చెప్పడం కూడా జరిగిందండి. ముఖ్యంగా స్మార్ట్ గోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా SMAT స్మార్ట్ గురించి అన్నారు. తర్వాత సార్ కొత్తగా E&R అంటే ఎవల్యూషన్ అండ్ రివైజ్ అనేది చాలా చాలా కొత్తగా చెప్పారు సార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా SMAT అంటే మనం ముఖ్యంగా గోల్ సెట్ చేసుకోవాలంటే స్మార్ట్ గోల్ అనేది పెట్టుకోవాలి. ఒక పెద్ద గోల్ పెట్టుకున్న తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ స్మార్ట్ గోల్ రూపంలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకున్నట్లయితే మనం ఏదైతే గోల్ అనుకున్నామో దాన్ని అచీవ్ అవుతాం అని కూడా సార్ చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా వచ్చేసి ఎప్పుడూ కూడా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఉండకూడదని చెప్పడం జరిగింది. ఓవరాల్ గా సార్ మీరు చెప్పినటువంటి ఈ యొక్క టైం మేనేజ్మెంట్ అండ్ గోల్ సెట్టింగ్ మా లైఫ్ లో చాలా చాలా యూజ్ అయ్యిందని, మేము ఈ రోజు నుంచైనా మరలా ఆ టైం మేనేజ్మెంట్ కానీ గోల్ సెట్టింగ్ రీక్యాప్ చేసుకొని ఫాలో అవుతామని మీకు ఒక ప్రామిస్ కూడా చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు కపిల్ గారు.